శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. భారతదేశం వేదభూమి, ఇది కర్మభూమి. ప్రపంచానికి అంతటికీ కూడా భారతదేశం పూజామందిరం లాంటిది. పూజామందిరంలో మనం సింహాసనంలో పరమేశ్వరుని ఉంచుతాం, ఆయనని ఆరాధన చేస్తాం. అక్కడ పూజామందిరంలో ఉన్నటువంటి పరమేశ్వరుడే ఆ ఇంటి యజమాని యొక్క అభ్యున్నతిని అంతటినీ కూడా చూస్తూ ఉంటాడు. ఆయన అక్కడ కూర్చుని పరిపాలన చేస్తాడు. అలాగే ఈ ప్రపంచానికి అంతటికీ కూడా పూజామందిరం భారతదేశం కనుక భారతదేశంలో జరుగుతున్నటువంటి వైదికమైనటువంటి కర్మానుష్ఠానము యొక్క బలం చేత ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యొక్క ఫలంగా ఇక్కడ ఉండేటటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి భక్తుల యొక్క అనుష్ఠాన బలం వలన ప్రపంచమంతటా కూడా శాంతి కిరణములు ప్రసరిస్తూ ఉంటాయి. అందరూ ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఉండాలి అంటే దానికి కారణం ఈ దేశంలో జరుగుతున్నటువంటి భగవద్ ఆరాధన. అంత గొప్ప భూమి భరతభూమి. అటువంటి భారతదేశంలో భగవానుడు స్వయంభూస్వరూపములై వెలశాడు. బహుశా ఇటువంటి స్థితి మీకు ప్రపంచంలో ఎక్కడా కనపడడం అనేటటువంటిది బహు అరుదు. ఇక్కడ మీకు అడుగడుగున ఈశ్వరుడు స్వయంభూస్వరూపంగానూ కనపడతాడు. పరమ భాగవతోత్తములైనటువంటి వారి యొక్క అనుష్ఠానానికి తపస్సుకి మెచ్చుకుని అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడు ఒక రూపంతో వాళ్ళ కళ్ళకి కనపడి వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళ కోరిక మేరకు ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు ఆయన. భగవంతుడు ఎక్కడ లేడు? భగవంతుడు అంతటా ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు ప్రహ్లాదుడు. ఎక్కడ చూసినా భగవానుడున్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అంటుంది శృతి. లోపల బయట ఈశ్వరుడి చేత పరివ్యాప్తము కానటువంటి ప్రదేశం లేదు. అంతటా భగవానుడు నిండి నిబిడీకృతం అయిపోయి ఉన్నాడు. మరి దేవాలయం ఎందుకు వచ్చింది? అక్కడే భగవంతుడు ఎందుకున్నాడు అనాలి? అంతటా ఉన్నాడుగా భగవంతుడు, మరి దేవాలయం ఎందుకు అంటే అంతటా నిండి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క చోట ఆయన తేజస్సు ప్రత్యేకంగా పొటమరించింది, అంటే బాగా పైకి ప్రకాశించింది.
ఎక్కడ అలా తనంత తానుగా ఆయన ఆవిర్భవించి ప్రకాశించాడో ఆ ప్రకాశించినటువంటి ప్రదేశాల్ని స్వయంభూ క్షేత్రములు అంటారు. అలా స్వయంభూగా ఆయన వెలయడమే కాకుండా పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఉంటారు. ఆ భక్తిని అనన్య భక్తి అని పిలుస్తారు. భక్తి యందు ఒక భక్తి ఉంటుంది, దానికి అనన్య భక్తి అని పేరు. అనన్య భక్తి అంటే వాళ్ళు భగవంతుణ్ణి ఎందుకు స్మరిస్తారు అంటే కారణం ఉండదు. ఈశ్వరుడి కృపకి హేతువు ఎలా ఉంటుందని మనం చెప్పడం కుదరదో, భగవంతుని యొక్క భక్తి యందు కూడా కారణము లేకుండా ప్రేమిస్తారు కొంతమంది. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉంటారు. ఎందుకయ్యా అలా భగవంతుణ్ణి స్మరిస్తావు, ఎప్పుడూ నీ మనసు ఎందుకు భగవంతుని ఎందుకు ప్రవర్తిస్తుంది అని అడిగారనుకోండి, కారణం చెప్పలేరు. వారికి ఉండేటటువంటి ప్రీతి అటువంటిది. వాళ్ళు ఏదో కోరికతో భగవంతుణ్ణి స్మరించారు, అసలు భగవంతుణ్ణి స్మరించకుండా ఉండలేరు. ఒక్కొక్కడికి భార్య యందు ప్రీతి ఉంటుంది, నేనేం తప్పంటలేదు. ధర్మపత్ని యందు ప్రీతి ఉండడం దోషం ఏం కాదు. వాడు ఎప్పుడూ భార్యని స్మరిస్తాడు. ఒక్కొక్కడికి కొడుకు మీద ప్రీతి ఉంటుంది, వాడు ఎప్పుడూ కొడుకుని స్మరిస్తాడు. ఒక్కొక్కడికి డబ్బు మీద ప్రీతి ఉంటుంది, వాడు డబ్బు స్మరిస్తాడు. ఎవడికి దేని మీద ప్రీతి ఉంటుందో వాడు దానిని స్మరిస్తాడు. అనన్య భక్తి కలిగినటువంటి భాగవతోత్తములు ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి ప్రీతి కలగాలి అంటే ఈ కారణము వల్ల అది వస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అది ఎందువల్ల వస్తుంది అంటే దానికి కారణం కూడా భగవత్ కటాక్షమే. భగవత్ కటాక్షము కలిగి అంత అనన్య భక్తి ఎందుకు వస్తుంది అంటే గత జన్మలలో అతను చేసినటువంటి సాధన. గత జన్మలలో ఎప్పుడూ భగవంతుణ్ణే పట్టుకున్నటువంటి కారణం చేత, లేదా పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి కారణం చేత, ఇక ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండానే భగవంతుణ్ణి పట్టుకోగలిగిన మనసుని భగవంతుడిస్తాడు. మీరు బాగా నేను చెప్పిన మాట అర్థం చేసుకున్నారో లేదో, ఎప్పుడూ కూడా లోకంలో రెండు విషయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. మన మనసుని భగవంతుణ్ణి పట్టుకోవడానికి మనం ప్రయత్నంలో ఉపకరణంగా వాడతాం. అందుకే ఈశ్వరుడి యొక్క స్మరణల కొరకు ఈశ్వరుణ్ణే తీసుకొచ్చి ఆధారంగా మనసుకు అందిస్తాం. పసిపిల్లాడు చూడండి, మీరేదో ఒకటి ఇవ్వకపోతే వాడు అల్లరి చేస్తాడు. మీరు పట్టుకెళ్ళి వాడికి ఓ వంకాయ ఇచ్చారనుకోండి, వాడు కాసేపు ఆడుకుంటాడు. ఆడుకుని అమ్మ నన్ను మోసగించింది, ఇదేదో వంకాయ ఇచ్చిందని పక్కన పారేస్తాడు. అప్పుడు మీరు పట్టుకెళ్ళి మళ్ళీ వాడికి ఒక కాగితం ఇచ్చారనుకోండి, కాసేపు కాగితంతో ఆడుకుంటాడు. ఒక కలం ఇస్తే కాసేపు ఆ కలంతో ఆడుకుంటాడు. ఏది పదునైంది కాదో, ఏది వాడికి ప్రమాదము తేదో అమ్మ అటువంటి వాడిని వాడికి ఇస్తుంది. వాడు దాంతో ఆడుకుంటూ ఉంటాడు. అలాగే ప్రయత్నపూర్వకంగా మనం కూడా ఏం చేయాలంటే భగవంతుణ్ణి స్మరణలోకి తెచ్చుకోవడానికి యోగ్యమైన విషయములను మనసుకు అందించాలి. అలా అందించాలంటే పెద్దలైనటువంటి వారు మనకు అందించినటువంటి గ్రంథములు ఉన్నాయి. ఒక రామాయణం చదువుకోవడం, భారతం చదువుకోవడం, భాగవతం చదువుకోవడం, పెద్దలైనటువంటి వారిచ్చినటువంటి వ్యాఖ్యానాలు చదువుకుంటూ ఉండడం, ఓ శివానందలహరి, ఓ సౌందర్యలహరి, ఇటువంటివి ఎప్పుడూ చదువుకుంటున్నటువంటి కారణం చేత మనసు భగవంతుణ్ణి ఆలంబనంగా తీసుకుంటుంది. అంటే ఆయనని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా చెయ్యగా 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 జారిపోతూ ఉంటుంది, మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది. కానీ అదే లక్ష్యంగా పెట్టుకున్నాడు అనుకోండి, లక్ష్యం అదే, కానీ అది జారిపోతోంది. ప్రయత్నం మాత్రం ఎడతెరిపి లేకుండా చేస్తున్నాడు, విసిగిపోలేదు. నేను కొన్ని కోట్ల జన్మల నుంచి నీకు అలవాటు చేశాను అలా తిరగడం, ఎందుకు తిరగవు అని తన మనస్సుని ప్రశ్న వేసి, కానీ నిన్ను నేను బతిమాలుకుంటున్నాను, నువ్వు ఈ జన్మలో పరమేశ్వరుణ్ణి పట్టుకో అంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా పెద్దల వాంగ్మయాన్ని చూడండి, ఆ వాంగ్మయంలో వాళ్ళు తమ మనసుతో మాట్లాడుకుంటారు. త్యాగరాజస్వామి కీర్తనలు చూస్తే చాలా కీర్తనలో తన మనసుతో తాను మాట్లాడతారు. శివ శివ ఎనరాదా అంటారు. అది బయట వాళ్ళతో కాదు ఆయన చెప్పింది, తన మనసుతో చెప్తారు. ఓ మనసా, ఎన్నింటికి లేచావు? పొద్దున్న 5ంటికి లేచావు. ఎంత అయింది? 9 అయింది. ఎన్ని గంటలైంది? 4 గంటలైంది. నిజంగా చెప్పు, ఎంతసేపు శివ శివ అన్నావు?
ఇందుకే నీకు ఇవన్నీ, శివ శివ ఎనరాదా ఓ మనసా అని మనసుకి చెప్పుకుంటూ ఆయన కీర్తన వ్రాశారు. అంటే మన మనసుని మనం పరిశీలించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఇది జారిపోతోంది. ఈశ్వరుణ్ణి పట్టుకోవే, ఎందుకు పట్టుకుంటుంది? మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రీతి కలిగితే మనసు పట్టుకుంటుంది, ద్వేషం కలిగితే మనసు పట్టుకుంటుంది. అవి రెండూ దానికి ఉండేటటువంటి లక్షణాలు. ఒకటి ప్రీతితో పట్టుకుంటుంది, రెండు ద్వేషానికి పట్టుకుంటుంది. నాకెవరి మీదైనా చాలా ప్రేమ అనుకోండి, వాళ్ళ గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు వాళ్ళు నాకు జ్ఞాపకానికి వస్తారు. నాకు ఎవరైనా అంటే చాలా కోపం అనుకోండి, శత్రుత్వం అనుకోండి, వాడు కూడా నాకు జ్ఞాపకానికి వస్తాడు. వాడు ఏమవుతున్నాడో, వాడు ఏం చేస్తున్నాడో, వాడు నన్ను ఎంత మాట అన్నాడు వాడు అని వాణ్ణే పట్టుకుంటుంది. కానీ భగవంతుణ్ణి ఎప్పుడూ ప్రీతితోటే పట్టుకోవాలి. ప్రీతితో పట్టుకోవాలంటే ఎందుకు ప్రీతి కలుగుతుంది, ఎందుకు ప్రేమ కలుగుతుంది అంటే దానికి మొట్టమొదటి స్థాయిలో ఏం చెయ్యాలంటే ఈశ్వరుడు చేసినటువంటి ఉపకారాన్ని మనసుకి జ్ఞాపకం చెయ్యాలి. మనసుకు ఉండేటటువంటి ఆర్ద్రత అంటారు. ఆర్ద్రత అంటే తడిగా ఉండడం. మనసుకు ఉండే లక్షణం ఏమిటంటే ఎవరైనా ఉపకారం చేశారని చెప్పారనుకోండి, అది పట్టుకుంటుంది వాళ్ళని, వాళ్ళ మీద ప్రేమతో ఉంటుంది. నీకు తెలుసా, వాళ్ళ తోటలో పండినవి పెద్ద పెద్ద మామిడి పళ్ళు మనం తినడం కోసమని పరక మామిడి పళ్ళు దింపగానే కావులోకి తెచ్చి ఇచ్చారు అన్నారనుకోండి, వాళ్ళ పేరు చెప్పగానే పాపం వాళ్ళు మామిడి పళ్ళు తెచ్చారు అంటుంది. భగవంతుణ్ణి పట్టుకోవడానికి భగవంతుడు ఏ ఉపకారం చేస్తున్నాడో మనసుతో మీరు చెప్పాలి. అది పైవాళ్ళు మీకు చెప్పడం కాదు, మీరు మీ మనసుకి చెప్పాలి. అప్పుడు కానీ ప్రీతి అంకురించదు. ఇది చెయ్యని నాడు మనుష్య జన్మ వ్యర్థమైపోతుంది. మిగిలినవి ఎన్ని పట్టుకున్నా అనవసరమే. ఇది ప్రధానం. దానికి చెప్పాలి, ఊచే మనసా, రాత్రి నిద్రపోయావా, సుఖంగా ఉందా, బడలకి తీరిపోయిందా, ఎవరిచ్చారు నిద్రాకాలిక సుఖం నీకు, ఎవరు నిద్ర పట్టించారు, కొడుక, భార్య, పరుప, పడక గదా, తలగడాయా? కాదు, పరమేశ్వరుడు పట్టించాడు. ఆయన నిద్ర పట్టించి ఉండకపోతే, రాత్రల్లా నిద్ర లేకపోతే నువ్వేమవుదు? ఇలా లేవగలవా? ఎంత కష్టం చూశావా? ఈశ్వరుడు ఎంత పనిచేశాడో. ఒక్కసారి నమస్కారం చెయ్యి ఆయనకి అన్నారనుకోండి, మీరు చంటి పిల్లాన్ని వెంట పెట్టుకుని తీసుకెడుతూ ఏది తాతగారికి జేజిపెట్టు, తాతగారికి జేజిపెట్టు అంటారు. కొంతమంది నా దగ్గరికి తీసుకొస్తుంటారు పిల్లల్ని, చూపించి తాతగారికి జేజిపెట్టు అంటారు. అంటే వాడిని ముందుకు తోస్తే వాడు వెనక్కి పోతాడు, వాడు దండం పెట్టడం. పెట్టకపోతే వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు రోజు టీవీలో చూసి కోటి తాతగారు వచ్చారు, కోటి తాతగారు వచ్చారు అంటుంటావే, ఆ కోటి తాతగారు రా, జేజిపెట్టు అంటుంది. అనగానే వాడు ఏం చేస్తాడంటే, ఓసారి నా వంకిలా తేరిపారి చూసి, నేను ఇంట్లో పంచకట్టుకుని లాల్చీ వేసుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటానుగా, ఏదో నేను ఓ ప్యాంటో చొక్కా వేసుకుని ఉన్నాను అనుకోండి, ఆఫీస్కో వెడుతూ, వాడు అప్పుడు చూస్తాడు, వీడా కోటి తాతగారు అని ఓసారి బాగా చూసి, ఈ చొక్కా తీసేసి లాల్చీ వేస్తే, ఈ ప్యాంటు తీసి పంచె కడితే ఆయనే ఈయన. ఇప్పుడు వాడికి మనసులో ప్రీతి. అప్పుడు వాడు గభాలన నా కాళ్ళు పట్టుకుని లేవకుండా అలా పట్టుకుని ఉండిపోయిన పిల్లలు కూడా నాకు తెలుసు. వాడి ప్రీతి పైకి అంకురిస్తుంది. అప్పుడు వాడు గట్టిగా పట్టుకుని అలా పడుకుంటాడు. ఒరే లేవరా నాయనా, చాలే, ఆయుష్మాన్ భవాలే అని నేను బలవంతంగా పైకి లేవదీస్తుంటాను. ఇవాళ కూడా మా ఇంటికి వచ్చాడు, వచ్చి వాడు అలాగే ఉండిపోయాడు కాళ్ళ మీద పడి. నేను బలవంతంగా వాడిని లేవదీయవలసి వచ్చింది. పిల్లలకి అమాయకత్వం, వాళ్ళకి దాపరికం తెలియదు. వాడికి ఒక్కసారి చూడగానే ఈయననే నేను చూస్తూ ఉంటాను రోజు అని అనిపించగానే వాడు కాళ్ళ మీద పడిపోయి ఉండిపోతాడు. వాళ్ళకి పెద్దవాళ్ళ నటన రాదు. మనసు కూడా అంతే. మనసుని భక్తి వైపుకి ప్రవర్తింప చేయడానికి యాంత్రికంగా బలవంతంగా నమస్కారం పెట్టించడం కాదు, ఏదో నమస్కారం పెట్టని బలవంతంగా పెట్టించడం కాదు. అది ఆయన చేసిన ఉపకారాన్ని స్మరింప చెయ్యాలి. అది ప్రారంభంలో మనసు అందుకు తిరుగుతుంది, లేనినాడు తిరగదు. మీరు భోజనానికి కూర్చున్నారు, అది నివేదన అన్న మాటకు అర్థం. నివేదన అంటే సమంత్రకంగా చెయ్యాలనేం కాదు, యథార్థమునకు ఈశ్వరోపకారమును స్మరించుటయే నివేదనం. ఎక్కడో బియ్యం పండాయి, ఎవరి అనుగ్రహంతో భూమి పండించింది? ఆ పండించినటువంటి ధాన్యం నీ ఇంటికి వచ్చిందంటే నువ్వు కొంత డబ్బు పెట్టి కొన్నావా లేదా? ఆ డబ్బు నీకెక్కడిది?
నువ్వు ఉద్యోగం చేస్తే వచ్చింది. ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? అక్కడ చేయడానికి కావలసిన సమర్థత నీ దగ్గర కొంత ఉంది. సమర్థత ఎక్కడది? భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహం. దాన్ని పెట్టి బియ్యం కొన్నావు. అగ్నిహోత్రం మీద అన్నం ఉడికేట్టుగా చెయ్యాలని నిర్ణయం ఎవరు చేశారు? పరమేశ్వరుడు చేశాడు. నీళ్లు పోస్తే ఉడకాలని ఎవడు చేశాడు? ఈశ్వరుడు చేశాడు. అగ్నినెవడిచ్చాడు? ఈశ్వరుడిచ్చాడు. నీటినెవరిచ్చారు? ఈశ్వరుడిచ్చాడు. తినడానికి నోటిలో పళ్ళెవరు పెట్టారు? ఈశ్వరుడు పెట్టాడు. రుచి తెలుసుకోవడానికి నాలుకెవరు పెట్టారు? ఈశ్వరుడు పెట్టాడు. ఈ కంఠంలోంచి జారి కడుపులోకి వెళ్ళిపోతే పప్పు, కూర, పులుసు, పచ్చడి, పులిహార, చక్కెర పొంగలి, పెరుగు అన్నీ కలిసిపోతాయి. నేనే వాంతి చేసుకున్నాను అనుకోండి, నేను తింటానా? మళ్ళీ తినను. కానీ ఇన్నీ కలిసిపోయిన పదార్థాన్ని లోపల ఎవరు పచనం చేస్తున్నారు? పరమేశ్వరుడు పచనం చేస్తున్నాడు, శక్తిగా మారుస్తున్నాడు. ఓ మనసా, ఆయన కదు నీకు పెట్టినవాడు, ఆయన కదు ఇవాళ ఈ కంచంలో అన్నం నీకు పెట్టినవాడు, నీ ఆకలి తీరడానికి ఆయన కదు కారణం. ఆయనకు ఒక్కసారి నమస్కారం చేసి కృతజ్ఞత చెప్పి తిను. కృతజ్ఞత చెప్పకుండా తినకు, దొంగవైపోతావు. ఒక్కసారి నమస్కారం పెట్టి, ఈశ్వరా మీరు ఈ ఉపకారం చేశారు అని నమస్కారం పెట్టి తిను. ఇప్పుడు మనసు ప్రీతితో స్మరించడం మొదలు పెడుతుంది ఉపకారముల చేత. ఇదే భగవద్గీతలో స్వామి అంటాడు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ కురుష్యతి కౌంటేయ కౌంటేయ తత్కురుష్వ మదర్పణం. నువ్వు యత్ కరోసి, ఏం చేస్తున్నా నన్ను స్మరించు. ఆ చెయ్యడానికి శక్తినిచ్చినవాడు వాడే కదూ. యదశ్నాసి, ఏది తింటున్నా ఆయనిచ్చింది కదూ తింటున్నావు, ఆయన ఇచ్చాడని. యజ్జుహోషి, నువ్వు ఏది తాగుతున్నా చేస్తున్నా ఏదైనా సరే మదర్పణం, నాకు అర్పణ చెయ్యి అంటే నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు నివేదన చేసి నువ్వు అనుభవించు. ఇప్పుడు నువ్వు దొర, ఆయనకి చెప్పి అనుభవిస్తున్నావు కాబట్టి దోషం రాదు. అది మనసు పట్టుకోవడానికి మొదటి కారణం అవుతుంది. అలా పట్టుకోగా 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 ఒక పరిమితి ఒకటి వస్తుంది. కలిసి వచ్చినంత కాలం ఉపకారం చెప్తుంది, కలిసి రాకపోతే ఎక్కడో అక్కడ మనం అనుకున్నట్టు జరగలేదనుకోండి, అప్పుడు బాధ కలిగింది కదా. బాధ కలిపితే కృతజ్ఞత ఎందుకు చెప్తారు? ఏదో నాకు వేలు మడతపడింది అనుకోండి, వేలు నొప్పెడుతోంది, ఈశ్వర నాకు వేలు మడతపడేటట్టు చేశారు, చాలా కృతజ్ఞుణ్ణి అంటామా? అనం కదా. మరి అప్పుడు భగవంతుడిని నిందించాలా? కాదు. నువ్వు గతంలో చేసుకున్నటువంటి పాపం ఏదో ఉంది, ఆ పాపాన్ని తీసేశాడు ఈశ్వరుడు అక్కడితో. ఈశ్వర, చిన్నదాంతో నా పాపం తీసేశారు, ఇంకెప్పుడు నేను పాపం చేయకుండా చూడండి, ఇంకొకసారి నమస్కారం చేయి. ఇప్పుడు అసలు ఈశ్వరుడికి నమస్కారం పెట్టకుండా ఉండడానికి నీకు అవకాశం ఎక్కడుంది? 2, మనసు బాగా అలవాటు పడడానికి ఎప్పుడూ మీరు ఒక విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అసలు ఈశ్వరుడికి చెప్పకపోతే తెలీదా? మనం రోజు పూజ చేస్తాం, పూజ చేసినప్పుడు నాకు ఏదో చిన్న కోరిక ఉందనుకోండి, అంతవరకు ఎందుకు? దీన్ని కోరిక అనరు శాస్త్రంలో, కానీ కోరిక కిందే నేను మాట్లాడి చెప్తున్నా మీకు అర్థం అవడానికి. సాయంకాలం ఈశ్వర, నేను యానాం వెళ్ళినప్పుడు ఓ గంటన్నర పాటు మీ గురించి మాట్లాడడానికి కావలసిన విషయములు నాకు స్ఫురించేటట్టుగా చెయ్యండి. ఒక నమస్కారం చేశాను. ఇప్పుడు నేను చెప్పకపోతే ఆయనకి తెలీదా? వీడు యానం పెడతాడు, వీడు ఇవాళ ఉపన్యాసం చెప్పాలి, ఉపన్యాసం చెప్పాలంటే నేనే వాడికి జ్ఞాపక శక్తిని ఇవ్వాలి అని ఆయనకి తెలీదా? మరి ఎందుకు అసలు భగవంతుడిని అడగడం? ఆయన్ని అడిగితే ఒకటో దోషం ఏమొస్తుంది? ఆయనకి తెలియదని మనం చెప్తేనే తెలుసుకుంటాడని కదూ. అప్పుడు ఆయన సర్వజ్ఞుడు ఎలా అయ్యాడు? మనం చెప్తే తప్ప ఆయనకి తెలియకపోతే, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి స్వామి, మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి స్వామి, నా మనవడు చక్కగా వృద్ధిలోకి రావాలి, మా మనవరాలికి అల్లరి తగ్గాలి, ఎందుకు ఇవన్నీ ఈశ్వరుడికి చెప్పడం? అంటే ఈశ్వరుడికి చెప్పకపోతే వాడికి తెలియదని కాదు, ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు వాడికి చెప్పుకోవడంలో ఒక తృప్తి ఉండాలి. ఆయనకి తెలియదని చెప్పట్లేదు నువ్వు చెప్పేవి, ఆ చెప్పుకోవడంలో నీ మనసు భారం తీరుతుంది. అంతేగాని నువ్వు చెప్పకపోతే ఆయనకి తెలియదు కాబట్టి నీకు ఉపకారం చేయడని అనుకోకూడదు. అసలు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి నోరు విప్పి చెప్పవలసిన అవసరం ఉండదు, ఆయనకు అన్నీ తెలుసు. మనం ఎందుకు వెళ్ళామో తెలియని అమాయకుడు కాడాయన, ఇలా అంటే చాలు ఆయనకి తెలుసు.
కానీ ఎందుకు చెప్తాం ఆయనతో? ఆ చెప్పుకోవడంలో మనకు ఒక బరువు తీరిపోయి సంతోషంగా ఉంటుంది. 2, భగవంతుణ్ణి ఎక్కడైనా సరే స్తుతి చేస్తాం. నింద ఉండదుగా ఈశ్వరుడి విషయంలో. స్తుతి చేస్తాం. స్తుతి అంటే స్తోత్రం, స్తోత్రం అంటే పొగుడుతాం. ఎందుకు పొగడ్డం? ఎవరైనా వచ్చి నన్ను పొగిడారనుకోండి, నేను అంత పొగడకండి, అంత గొప్పవాణ్ణి కాను అంటాను కదా. మరి ఇంతమంది స్తోత్రాలు చేస్తారు, భగవంతుడిని ఎందుకు పొగడ్డం? ఆయనకి ఇష్టమా పొగిడించుకోవడం? ఒకవేళ పొగిడించుకోవడం ఇష్టం అనుకోండి, అది తప్పు కదా, అలా పొగిడించుకోకూడదు కదా. మరి ఎందుకు ఈశ్వరుడిని స్తోత్రం చేస్తాం? పైగా నేనే నిన్నను మీతో చెప్పాను, శంకరాచార్యకృతమైనటువంటి స్తోత్రాలు అవి చదవాలని చెప్పాను. మరి శంకరాచార్యుల వారు వ్రాయడం ఎందుకు, మనం చదవడం ఎందుకు? తప్పు కదా. ఎందుకు అలా పొగడ్డం? పొగిడితే లొంగిపోవడం ఏమిటైనా అంటే, ఆయనని పొగిడితే లొంగిపోయేటటువంటి వాడు కాడు. ఎందుకు పొగుడుతున్నామో తెలుసా? ఆయన యొక్క గొప్పతనం, ఆయన మంచితనం మన మనసులో బాగా నిండిపోతే, అది ఇంకా మనసులో పట్టకపోతే స్తోత్రంగా బయటికి వస్తోంది, సంతోషంతో చెప్పుకుంటున్నాం. అంతేకాని ఆయన్ని పొగిడితే ఆయన లొంగిపోతాడని చెయ్యట్లేదు స్తోత్రాలు. మన మనసులోని ప్రేమ పొంగితే స్తోత్రంగా బయటికి వస్తోంది, అందుకు స్తుతి చెయ్యాలి. అంతేగాని ఆయన్ని పొగిడితే లొంగిపోతాడండి అందుకు నేను స్తోత్రం చేస్తున్నానంటే అనకూడదు. ఇవి 2 జ్ఞాపకంలో పెట్టుకోవాలి ప్రాథమిక స్థాయిలో ఉండేటటువంటి భక్తుడు. అలా ప్రయత్నం చేసి 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 ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే వెళ్ళాడనుకోండి, ఒక స్థాయిలోకి వెళ్ళిన తరువాత ఏమైపోతుందంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పరిపూర్ణంగా. అది ఈ జన్మలోనే కలగచ్చు, లేదా వచ్చే జన్మలో కలగచ్చు. ఏమండి ఎందుకలా అంటే, భగవంతుడికి దగ్గరగుట అని ఒక ప్రక్రియ ఉంటుంది, ఉపాసన అంటారు దాన్ని. ఉపాసన ఒక్కొక్కసారి 1 నిమిషంలో అయిపోతుంది. ఖట్వాంగుడని ఒక రాజు ఉన్నాడు, ఆయన కొద్ది ఘడియల్లో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. పరీక్షిత్తు 7 రోజుల్లో వెళ్ళిపోయాడు. శుకబ్రహ్మ పుడుతూనే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనది అసలు విదేహముక్తి, పుడుతూనే విదేహముక్తిలో ఉన్నారు ఆయన. కానీ మనకి ఈ జన్మలో లభించవచ్చు, లేదా ఇంకా కొన్ని జన్మలు పట్టచ్చు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఉపాసన అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఏదో ఒక క్షేత్రానికి ప్రయాణం చేయడంలా ఉంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, అన్నవరాన్ని నేను బయలుదేరాను అనుకోండి. అన్నవరం బయలుదేరినప్పుడు తిన్నగా అన్నవరానికి దగ్గరగానే నేను ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయాను అనుకోండి, దారి తెలిసి వెళ్ళిపోతే నేను ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు దేనికి దగ్గరవుతున్నాను? అన్నవరానికి దగ్గరవుతున్నాను. కానీ మొదటి అడుగు తీసి నేను పెట్టగానే అన్నవరం వెళ్ళిపోతానా? వెళ్ళను. నేను ఒక పావుగంట నడిస్తే యానం అవతల తీరానికి వెడతాను, ఏదో పొలిమేరకు ఎడతాను. ఇంకా కొంత నడిస్తే ఆ జార్జిపేట ఏదో వెడతాను. ఇంకా కొంత దూరం నడిస్తే ఆ మధ్యలో ఇంకేవో ఊళ్ళు ఉన్నాయి, ఆ ఊళ్ళు ఎడతాను. బహుశా ఇవాళ రాత్రల్లా నేను నడిస్తే తెల్లవారేటప్పటికీ కాకినాడ ఎడతాను. అలా నేను జాగ్రత్తగా మార్గాయాసం చూసుకుంటూ వెడితే అన్నవరం వెళ్ళడానికి ఓ 2-3 రోజులు పడుతుందా? అడుగు తీసి అడుగేగానే అన్నవరం పెడతానా? మనుష్య జన్మయందు కూడా అంతే. ఉపాసన అంటూ మొదలు పెడితే, మనసుని భగవంతుని వైపుకి తిప్పడం మొదలు పెడితే, ఇక నువ్వు అడుగేయడం మొదలుపెట్టావు. అది ఎందువల్ల సంభవం అవుతుంది? అసలు మనసు భగవంతుడి వైపుకి తిరగడం ఒకే కారణం వల్ల జరుగుతుంది. గురువు యొక్క బోధని సత్యమన్న బుద్ధితో ఎవడు పట్టుకుంటాడో వాడు భగవన్ మార్గమునందు ప్రయాణంలో ఈశ్వరుడికి దగ్గరవుతాడు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ శ్రద్ధ అన్నది లేదనుకోండి, గురువుగారి మాట మీద నమ్మకం లేదు, శాస్త్రం మీద నమ్మకం లేదు, అప్పుడు ఒకవైపుకి ప్రయాణం మొదలుపెట్టి ఇంకొక వైపుకి ఎడతాడు. కత్తిపూడి దాకా వెళ్ళిపోయి అన్నవరం వైపుకి వెళ్ళడం మానేసి జగ్గంపేట వైపుకి మలుపు తిరిగాడు అనుకోండి, ఇప్పుడు ఎన్నాళ్ళు ప్రయాణం చేస్తే పెడతాడు? వెళ్ళడు, ఈశ్వరుడికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అంటే ఏదో మేము చేస్తున్నాం కదండి అంటే సరిపోదు, అది శాస్త్రీయంగా చేస్తున్నావా లేదా? ప్రయాణం చేస్తే సరిపోదు, అన్నవరానికి వెళ్ళే దారిలో ప్రయాణం చేస్తున్నావా లేదా? అది ప్రధానం. అందుకే సమర్థుడై భగవంతుని వైపు నడిపించగలిగిన వాడి పాదాలు పట్టుకోవాలి తప్ప అర్థం పర్థం లేకుండా ఏదో ఒకటి నోటికొచ్చిందల్లా చెప్పేసేటటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కువైపోయారు.
లోకంలో ప్రతి వాళ్ళు నేను భగవంతుడి గురించి చెప్తున్నానని సాయంకాలం అయ్యేటప్పటికీ మైకులు పట్టుకుని ప్రజల్ని పెడదొరవలో తిప్పేసేటటువంటి వాళ్ళే. అలా తిప్పేయడం మొదలు పెడితే వేద మార్గాన్ని విడిచిపెట్టేశారనుకోండి, వేదం ఏం చెప్పిందో ఆ పద్ధతిని వదిలిపెట్టేస్తే అన్నవరం వెళ్ళవు, అన్నవరానికి దూరంగా జరిగిపోతావు. కాబట్టి ఉపాసనా క్రమమునందు భగవద్భక్తిని అలవరుచుకోగా మనసుని భగవంతుని వైపుకి పెట్టే ప్రయత్నం చెయ్యగా కొన్ని జన్మల తర్వాత పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, ఇక నువ్వు ప్రయత్నపూర్వకంగా నీ మనసుని భగవంతుడి దగ్గర పెట్టక్కర్లేదు, నీ మనసు ఎప్పుడూ భగవంతుడినే పట్టుకుంటుంది. అది చిట్ట చివరి జన్మలకి దగ్గర పడిపోయావని గుర్తు. బహుశः అదే చివరి జన్మ కావచ్చు, లేదా చాలా వరకు చివరి జన్మలకి దగ్గరకు వచ్చేసినట్లు గుర్తు. అంటే ఇప్పుడు ఆయనకి అన్నిటికన్నా ప్రీతికరమైన విషయం ఏమిటి అంటే ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించుకోవడమే. అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలించండి, వాళ్ళు 100 మందితో కలిసి ఉండడం కన్నా ఏకాంతంగా ఉండడాన్ని ఇష్టపడతారు, ఒక్కడే ఉండడాన్ని ఇష్టపడతాడు. మహాప్రభో మా ఇంటికి రావద్దని 2 చేతులు ఎత్తి ఏడుస్తాడు. ఎందుకో తెలుసా? అదే పనిగా మాట్లాడుతూ కూర్చోవడం ఇష్టం ఉండదు. తనలో తాను రమిస్తూ భగవద్గుణములను అనుభవిస్తూ పరమ సంతోషంతో కాలం గడపాలని ఉంటుంది. దానికి ప్రతిబంధకం 10 మందితో కలవడం. కాబట్టి ఒక స్థితిలో ఏమవుతుందంటే మనసుకి భగవంతుడు వినా ఆలోచించడానికి ఇంకొకటి లేని స్థితికి ఎడుతుంది. దాన్ని అనన్యభక్తి అని పిలుస్తారు. అది మహాత్ముల యొక్క స్థితి. ఎంతో సాధన చేసిన వారు జన్మజన్మాంతరముల యొక్క అనుష్ఠాన బలం చేత అటువంటి స్థితికి చేరుకుంటారు. వాళ్ళు ఎప్పుడో ఎక్కడో కోరుకుంటారు, ఈశ్వరా మీరు ఈ రూపంతో కనపడాలి అని అడుగుతారు. అటువంటి వాళ్ళ యొక్క కోరిక తీర్చడానికి భగవంతుడు ఒక రూపంలో వచ్చి వాళ్ళ ఎదుట నిలబడి వాళ్ళతో మాట్లాడతాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు అంటే అందుకే వచ్చారు. నరసింహస్వామి వచ్చారు అంటే ప్రహ్లాదుని యొక్క కోరిక మేరకు వచ్చారు. అలాగే అనేక చోట్ల మనకి బమ్మెరకి దగ్గరలో సోమనాథ క్షేత్రము అని కొండ మీద శివలింగం ఉంటుంది. దాన్ని స్వయంభూలింగానికి ఆలయం, ఆ దేవాలయ అర్చకుడే కట్టాడు. ఒకానొకప్పుడు ఋషులు చేసినటువంటి ప్రార్థనకి స్వయంభూలింగంగా వెలిసింది ఆ లింగం. అలా వెలిసినప్పుడు దాని యందు ఒక చమత్కారం ఉంటుంది. ఏమిటి అంటే విశేష ప్రభావంతో ఉంటుంది. ఏదో అర్థం పర్థం లేకుండా వచ్చే వాళ్ళందరినీ అంగీకరించవు అలాంటి క్షేత్రాలు. ఆ భక్తి కొంత స్థాయిలో ఉన్నవాళ్ళైతేనే దగ్గరికి రాణిస్తాడు తప్ప అది లేకపోతే అసలు దగ్గరికి కూడా రానివ్వడాయి. దాని శక్తి అలా ఉంటుంది. ఇప్పటికీ మీరు ఆ వరంగల్ దగ్గర ఉన్నటువంటి పోతన గారు నివసించినటువంటి ప్రదేశం బమ్మెర, ఆ బమ్మెరకి కూతవేటు దూరంలో కొండ మీద ఉంటుంది. ఒక పక్క గుహలో నరసింహస్వామి ఉంటారు, ఒక పక్క కొండ మీద శివలింగం ఉంటుంది. ఈ మధ్యనే దర్శనం చేశాను నేను. ఆ కొండ మీదకి వెడుతూ ఉంటే తేనెటీగలు చూస్తాయి. వీడిని గుళ్ళోకి అనుమతించవచ్చా అనుమతించకూడదా, వీడు గుడిలోకి వెళ్ళడానికి అర్హుడు కాడు, వీడికి బాహ్యాంతర శౌచము లేదు అని అనుకున్నాయనుకోండి, ఆ తేనెటీగలు వచ్చి కరిచేస్తాయి. వాడు కొండ దిగిపోతాడు. కొండ దిగిపోగానే వెళ్ళిపోతాయి. వాడిని అనుమతించవచ్చు, వస్తున్న వాడికి శౌచం ఉంది అని అనుకున్నాయనుకోండి, అవి అసలు కనపడవు. ఆయన దేవాలయం తిరిగినప్పుడు కానీ కిందకు వస్తున్నప్పుడు కానీ ఇంకా తేనెటీగలు రావు. అలాగే మంధని దగ్గర సుందిళ్ళని ఒక క్షేత్రం ఉంది. ఆ సుందిళ్ళ క్షేత్రం కూడా అంతే. నరసింహస్వామి, యోగ నరసింహస్వామి. అసలు ఆ క్షేత్రానికి బయలుదేరితే అంతర్బహిష్ట బాహ్యాంతర శౌచములు లేకపోతే అసలు ఆ ఊరికి వెళ్ళనివ్వడు. దారి తప్పిపోతుంది కారు, ఇంకోవైపుకి వెళ్ళిపోతుంది. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళలేరు. నాతో స్వయంగా అక్కడ వేద పండితులు చెప్పారు, ఆ ఊరు వెళ్ళలేం, దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది కారు. ఒకవేళ వెళ్ళిన ఆ దేవాలయం రాజద్వారం దాటి అడుగు లోపలికి పెట్టలేరుట, స్పృహ తప్పి పడిపోతారు. ఆయన అనుగ్రహము ఉంటేనే లోపలికి వెళ్ళడం. నేను ఆ క్షేత్రానికి వెడతాను అని అడిగినప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళినటువంటి వేద పండితుడు ఏం చెప్పారంటే, అయ్యా ఇత పూర్వం ఒకసారి నేను ఒకళ్ళని తీసుకెళ్ళబోయి దారి తప్పిపోయాను, నాకే గుర్తులేదు ఆ ఊరేమిటో, ఆ ఊరికి ఆ ప్రభావం ఉందండి, మిమ్మల్ని నరసింహస్వామి అనుగ్రహించి దర్శనం ఇవ్వాలనుకుంటే గుళ్ళోకి రాణిస్తాడు, లేకపోతే రానివ్వడు. అర్చకుల్ని కూడా రానివ్వడు. అది విచిత్రం. అర్చకులు కూడా పడిపోతారు అక్కడ.
శౌచం లేదనుకోండి లోపలికి రానివ్వడు. అనుగ్రహించాడనుకోండి అప్పుడు వాళ్ళు కూడా లోపలికి పెడతారు. అంత శక్తివంతం క్షేత్రం. ఏదో భగవంతుడు అనుగ్రహించి మాకు దర్శనం ఇచ్చాడు, దర్శనం చేసుకొని రాగలిగాం. కాబట్టి మహాత్ములైనటువంటి వారి యొక్క పూజా ఫలితంగా ఈశ్వరుడు అనేక క్షేత్రముల యందు వెలుస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు ఒక విషయం, భక్తి అన్న మాటలో ఉన్నటువంటి వైభవాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంత చదువుకున్నాడు అన్నదాన్ని బట్టి భక్తి ఉండదు. అది ఎప్పుడూ కూడా భక్తి యందు మీరు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. అందుకే భక్తికి ఎప్పుడూ కూడా లక్ష్యములు ఉండవు. పండుతున్న భక్తి అని గుర్తేమిటంటే దానికి ఏమీ లక్ష్యం ఉండదు. లక్ష్యం అంటే ఈశ్వరుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, ఏదో ఒక కోరిక, ఏదో ఒక కారణం మీ దగ్గర ఉందనుకోండి, అది ఇంకా పండడానికి సమయం పడుతుంది అని. ఏమీ లేదు. ఎందుకు భగవంతుణ్ణి పూజిస్తావు అంటే పూజించకుండా ఉండలేక. ఎందుకు స్తోత్రం చేస్తావు? స్తోత్రం చేయకుండా ఉండలేక. ఎందుకు గ్రంథాలు చదువుకుంటూ ఉంటావు? చదవకుండా ఉండలేక. ఎందుకు నోరు విప్పితే ఆయన గురించి మాట్లాడతావు? ఆయన గురించి తప్ప నేను ఎవరి గురించి మాట్లాడినా నాకు ఆ సంతోషం లేదు కనుక. ఇప్పుడు దీనికి ఏం ఫలితం కోరుకుంటున్నావు? నాకేం ఫలితం ఏం లేదు, నాకు అది సంతోషం అంతే. ఎక్కడ లక్ష్యం అన్నది లేదో, నాకు ఒక కోరిక అంటూ ఉంది అన్నది లేని స్థితి వచ్చేసిందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహము పరిపుష్టమవుతుంది. అది సంస్కారం అంటే భక్తిలో. అంతేగాని నేను భక్తిగా ఉన్నాను కానండి, నాకు ఇదిగో ఈ కోరిక ఉంది అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ భక్తి పండలేదు ఇంకా. అది కామ్యభక్తి. ఆ కామ్యభక్తి ఎందు పండడం అంత తేలిగ్గా ఏముండదు. అందుకే భగవంతుడు ఎప్పుడైనా ఎవరికైనా ప్రత్యక్షమైన సాకారంగా అనుగ్రహించిన మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు యోగ్యతాయోగ్యతలను చూశారనుకోండి, మీకు యోగ్యత కన్నా అయోగ్యత కనపడుతుంది. చూడగానే మీకేం కనపడుతుందంటే భగవద్దర్శనం పొందడానికి కావలసినంత యోగ్యత ఏముందండి అతనిలో అంటారు మీరు. అలా ఉంటుంది. నేను మీకు ఒక మాట చెప్పాలంటే, శ్రీరామాయణంలో రామచంద్రమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన వాడు ఎవరంటే గుహుడు. చాలా ఇష్టం ఆయనకి. నాకు ప్రాణంతో సమానమైన స్నేహితుడు అన్నాడు. ఇప్పుడు మీరు గుహుడు ఎటువంటి వాడు అని అడిగారనుకోండి, గుహుడు వేటగాడు. కేవలం తాను చంపినటువంటి జంతువులలో గడ్డి కుక్కి అక్కడ పెట్టి వాటి కోసం ఇంకో జంతువు వస్తే వల వేసి పట్టుకు చంపుతాడు. అటువంటి వాడి పట్ల రామచంద్రమూర్తికి అంతటి అనుగ్రహం ఉంది. అంటే రాముడు ఏం చూశాడు? ఇప్పుడు భక్తి ఒక్కటే చూశాడు. భగవంతుడు భక్తిని పరిశీలనం చేసినప్పుడు ఇతర గుణములను చూడడు. అయితే దీనికి ఉండే గమ్మత్తు ఒకటి ఉంటుంది. ఆ భక్తి అన్నది ఉందనుకోండి, దుర్గుణములు ఉండవు అసలు. ఎందుకో తెలుసా? భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అని నేను అన్నాను అనుకోండి, ఆయనే వీళ్ళందరిలో ఉన్నాడు. నేను రోజు ఏ కామాక్షి పరదేవతకి నమస్కారం చేస్తానో ఆ కామాక్షి పరదేవతే బొట్లు పెట్టుకుని ఇన్ని ముఖాలతో కూర్చుంది నా ముందు అన్నాను అనుకోండి. ఇప్పుడు నాకు భగవంతుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఎక్కడుంది కామాక్షి? ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను కంచిలో ఉన్నాను. నేను రోజు నమస్కారం చేసే ఏకాంబరేశ్వరుడు ఎక్కడున్నాడు? ఇగో వీళ్ళందరిలో ఏకాంబరేశ్వరుడు ఉన్నాడు అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను మీ పట్ల అపచారం ఎలా చేస్తాను? నాకు ఇక్కడ గొలుసు దొరికింది అనుకోండి, అమ్మో కామాక్షి మెడలోది కాబట్టి అది తీసి, అమ్మా ఎవరిది గొలుసు తీసేసుకోండి అంటాను. కొత్తగా గుణం ఉండాలా? భక్తి సమస్త సుగుణములకు ఆలవాలము. అది భక్తికి పట్టుకోవలసిన విషయం. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దుర్గుణములు రాలిపోతాయి తమంత తాము. ఒకసారి జల్లెట్లో గింజలు వేసిన తర్వాత జల్లెడ కదులుతుంటే నూకలు ఉంటాయా? నూకలు రాలిపోతాయి. భక్తి అలవడిందనుకోండి ఒకసారి, ఇక భక్తి అలవడిన తరువాత ఎవరు భక్తుడై ఉన్నాడో వాడి యందు దుర్గుణములు ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. సుగుణములు మాత్రమే ఉంటాయి, దుర్గుణములు రాలిపోతాయి. ఎందుచేత అంటే అది భక్తికి ఉండేటటువంటి విశేషం. గుహుడు బయటికి తన వృత్తి తాను చేసుకుంటున్నాడు, కానీ ఆయన ప్రేమ, ఆయన భక్తి అనన్య సామాన్యములు.
కాబట్టి ఇప్పుడు గుహుడికి రాముడు అంత అనుకూలుడయ్యాడు అంటే పైకి చూడగానే ముందు మనకి యోగ్యత కనపడుతుందా అయోగ్యత కనపడుతుందా మన కళ్ళజోడుతో చూసినప్పుడు? అదేమిటండి రామాయణంలో అంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు కదా, గుహుడంటే రాముడికి ఇష్టం ఏమిటండి అంటాం. ధ్రువుణ్ణి భగవంతుడు అనుగ్రహించాడు అని నేను అన్నాను అనుకోండి, ధ్రువుణ్ణే 5 ఏళ్లే కదండి పిల్లాడు, అతనికి ఏం తెలుసండి? 5 ఏళ్ల పిల్లాడికి ఏం తెలుసని భగవంతుడు అనుగ్రహించాడండి అంటే వాడికి ఏమీ తెలియక్కర్లేదు, వాడికి భగవంతుడు ఒకడు ఉన్నాడన్న నమ్మకం, ఆయన సమస్తమును ఇవ్వగలడన్న విశ్వాసము ఆయనకుంది. కాబట్టి ధ్రువుడికి ప్రత్యక్షం అయ్యాడు, గజేంద్రుణ్ణి రక్షించాడు. మనుష్యుడు కాడు, ఒక ఏనుగు. ఏనుగు ప్రార్థనకి ఎందుకు వెళ్ళాడండి? అది పశువు కదండి. పశువు ప్రార్థన చేస్తే భగవంతుడు ఎలా వెళ్ళి ప్రత్యక్షం అయ్యాడండి? పైగా దాన్ని రక్షించడం కోసం తనను తాను మరిచిపోయి మరీ ఎలా వెళ్ళాడండి అన్నారనుకోండి. ఇప్పుడు ఏనుక్కి ఎందుకు ప్రత్యక్షం అయ్యాడంటే అయోగ్యత కనపడుతుంది, యోగ్యత కనపడదు అసలు. భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రయత్నపూర్వకంగా అనుగ్రహించింది ఎవరినో తెలుసా? అక్రూరుడంతటి వాడు ఒక మాట చెప్పాడు, అసలు ఎవ్వని పాద నఖాగ్రములను సోకి అన్నాడు. అసలు ఆ నఖాగ్రములు అంటే గోటి చివర నుండి వచ్చేటటువంటి కాంతి కనపడినంత మాత్రము చేత ఎవడికి ఇంక పుట్టుక లేదో భవాంధకారముల చిక్కక ఉందురు వట్టిదేవునిన్ వైరముతోడనైన గిలువన్ నన్ను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గునే అన్నాడు. ఆయన గోటి కాంతి కనపడితే చాలయా అన్నాడు అక్రూరుడు. అటువంటి కృష్ణుడు గోటి కాంతి కనపడడం కాదు, తన కాలితో వేరొక స్త్రీ కాలు తొక్కాడు. తన 2 వేళ్ళు ఆవిడ గడ్డం కింద పెట్టి ఇలా పైకెత్తాడు. ఎవరిని తన కాలుతో తొక్కాడో తెలుసా? ఆయన కాలుతో తొక్కడం కాదు, ఆయన కాలి కాదు, కాలి పాదం కాదు, పాదానికున్న వేళ్ళు కాదు, వేళ్లకున్న ఒక వేలికున్నటువంటి గోటి నుంచి వచ్చే కాంతి కనబడితే చాలన్నాడు అక్రూరుడు మహాభక్తుడు. అటువంటి వాడు తొక్కాడు ఒక ఆవిడ పాదాన్ని. ఎవరిని? కుబ్జ. కుబ్జ అంటే గూని. గూనితో ఉండి నడువొంగిపోయినటువంటి స్త్రీ కృష్ణుడి పట్ల పరమభక్తితో ప్రార్థన చేసింది. ఆయన వెంటనే ఏం చేశాడంటే నవ్వుతూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ కుబ్జ యొక్క పాదాన్ని తన కుడి పాదంతో తొక్కాడు. ఆవిడ పాదం మీద తన పాదం వేసి తొక్కాడు. తొక్కి తలెత్తమన్నాడు. ఇలా తలెత్తింది. ఆవిడ గడ్డం కింద తన 2 వేళ్ళు పెట్టి ఇలా పైకెత్తాడు. ఆయన పాదం ఆవిడ పాదం మీద నొక్కి 2 వేళ్ళు గడ్డం కింద పెట్టి ఇలా ఎత్తితే ఆవిడ గూనిపోయి ఆవిడ నిటారుగా అయిపోయింది. భాగవతం మొత్తం మీద విచిత్రం ఏమిటో తెలుసా? ఒక రాత్రంతా కుబ్జ ఇంట్లో ఉన్నాడు. ఎందుకు అనుగ్రహించాడని నన్ను అడిగారు అనుకోండి, మీరు దశమస్కందంలో మధురానగర ప్రవేశం చేసిన కృష్ణుడు వృత్తాంతం చదవండి. కుబ్జను అనుగ్రహించినట్టు ఆయన ఎవరిని అనుగ్రహించలేదేమో బహుశः. మాలాకారుణ్ణి వెళ్ళి అడిగాడు, నాకు మాలలు ఇస్తావా అన్నాడు. ఇస్తానని మాలలు ఇచ్చాడు. నీకేం కావాలన్నాడు. నాకు ఇది కావాలంటే సరేనన్నాడు. నీపాదకమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయు తాపసమందార నాకు దయసేయగదే స్వస్తి అన్నాడు. కుబ్జని ఆయన పాదం కనపడమే, దాంతో ఆయన తొక్కడమే, ఆయన పాదం ఇలా 2 చేతులలో పెట్టుకుంటామంటే ఇవ్వలేదు, నా తల మీద పెట్టవయా అంటే పెట్టలేదు. అటువంటిది ఇంకొకరి పాదాన్ని తన పాదంతో తొక్కితే అయ్యయ్యో స్వామి తప్పు, నా పాదం మీరు తొక్కడం ఏమిటి స్వామి అంటాం. కుబ్జ నవ్వుతూ నించుంది. ఆవిడ భక్తి అంతే, అమాయకురాలు నించుంది. తన పాదంతో పాదం తొక్కి తన కరస్పర్శ పాదస్పర్శ ఇచ్చాడు కాదు, సమస్త శరీర స్పర్శనిచ్చాడు కుబ్జకి. ఒకప్పుడు దేనికి అని అడిగారు అనుకోండి, ఆవిడ గూనిదండి, వికారమైన రూపం కలిగినదండి, ఆవిడికి చందనం తీయడం ఒకటే వచ్చు. అటువంటి దానికి ఎలా ఇచ్చాడండి అటువంటి అనుగ్రహం? అయోగ్యత మనకి కనపడుతుంది, భగవంతుడికి యోగ్యత కనపడుతుంది. ఏమిటా యోగ్యత? భక్తి. అదొకటే ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే భగవద్భక్తులైన వారు అనుగ్రహింపబడినటువంటి తీరు పరిశీలనం చేసేటప్పుడు మన కళ్ళజోడుతో చూస్తే అయోగ్యతలు కనపడతాయి. నాకన్నానా అనిపిస్తుంది కూడా. ఏమిటి నాకన్నా భక్తుడు ఏమిటండి అనిపిస్తుంది. కానీ ఆ అనిపించడంలోనే మన అహంకారం, అలా అనిపించకపోవడంలోనే వాళ్ళ వినయం ఉంది. కాబట్టి కుబ్జను అనుగ్రహించాలా?
అసలు మీకు భాగవతం మొత్తం మీద ఆశ్చర్యకరమైన సందర్భం ఏమిటో తెలుసా? ఉగ్రసేనుణ్ణి కృష్ణుడు అనుగ్రహించి పట్టాభిషేకం చేయడం. ఆయన ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేశాడు. ఎవరు ఉగ్రసేనుడు? కంసుణ్ణి కన్న తండ్రి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కంసుడు ఏదో ఆయనకి పుట్టినప్పుడు ఔరసపుత్రుడు కాడు. ఆయనకి తన క్షేత్రమునందు లభించినటువంటి కుమారుడు కంసుడు. అంతటి పరమ దుర్మార్గుణ్ణి చంపడానికే కృష్ణుడు అవతార స్వీకారం చేయవలసి వచ్చింది. అటువంటి కంసుణ్ణి కన్న తండ్రి ఉగ్రసేనుడు పట్టాభిషేకం చెయ్యబడడానికి పోని మహావీరుడు అందామా? ఆ కంసుడే పట్టుకెళ్ళి కారాగారంలో పెట్టి బంధించాడు. కానీ ఆ ఉగ్రసేనుణ్ణి తీసుకొచ్చి పట్టాభిషేకం చేశాడు. ఎందుకు పట్టాభిషేకం ఎవరికి చేస్తారు? మహాపరాక్రమవంతుడు, లోకాన్ని పరిపాలించగలిగిన వాడు, కంసుణ్ణి కన్న తండ్రి, కంసుణ్ణి ఓడించలేక కారాగారంలో ఉన్నవాడు. మన కళ్ళజోడుతో చూసినప్పుడు ఉగ్రసేనుల్లో యోగ్యత కనపడుతుందా? అయోగ్యత కనపడుతుందా? అయోగ్యత కనపడుతుంది. మరి కృష్ణుడు పట్టాభిషేకం ఎందుకు చేశాడు? కంసుణ్ణి కన్న తండ్రి అయినా ఆయన భక్తి మాత్రం అటువంటి. కొడుకు అటువంటి వాడు పుడితే తండ్రి తప్పెందుకు అవ్వాలి? అంటే తండ్రి భక్తి అటువంటిది, అందుకే అనుగ్రహించాడు అంతే. అందుకే అన్నిటికన్నా పరమేశ్వరుడికి ఇష్టమైనది ఏది అంటే భక్తి. భక్తి అన్న మాటకు అర్థం మనసు ఆయనని ఆలంబనంగా చేసుకుని స్మరణలు చేస్తూ ఉండడం, ఎప్పుడూ ఆయనకి కృతజ్ఞతలను అర్పణ చేస్తూ ఉండడం. ఈ అర్పణ చేసేటప్పుడు వాడు ఎంత చదువుకున్నాడు అన్నది మనం ఆలోచిస్తాం, వాడు ఎంత భక్తి ఉన్నవాడు ఈశ్వరుడు ఆలోచిస్తాడు. అందుకొచ్చే క్షేత్రాలు ప్రపంచంలో ఎక్కడా లేనిది భారతదేశంలో క్షేత్రాలు ఎందుకు వచ్చాయంటే అమాయకులైనా సరే ఆ భక్తి కలిగినటువంటి వారి యొక్క ప్రేమ పండితే క్షేత్రాలు వచ్చాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఈ మాట అన్నాను కాబట్టి, ఇంతమంది యొక్క విశేషాలు ఎందుకు అసలు భగవంతుడి చేత అనుగ్రహింపబడ్డాడు అని నేను ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికవుతుంది ఆ ఉపన్యాసం. నేను ఎవరి పేర్లు చెప్పానో వాళ్ళ విశేషాలు చెప్పాలంటే. కానీ మీకు తేలికగా ఉండడానికి ఒక మాట చెప్తాను. శ్రీముఖలింగం ఉంది, శ్రీకాకుళం దగ్గర ఉంటుంది శ్రీముఖలింగం. అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడ ఒకానొక కుమ్మరివాడు, కుండలు చేసేటటువంటి వ్యక్తి బిడ్డలు లేకపోతే పరమేశ్వరుణ్ణి అడిగాడు. మనము వెడతాం, ఆయన వెళ్ళాడు. మనం వెడితే ఏం చేస్తామంటే శివలింగం అండి అని ఓ నమస్కారం, దొంగ నమస్కారం, అక్కడ మన మనసేం పెట్టకుండా ఓ నమస్కారం పెట్టి వచ్చేస్తాం. కానీ కుమ్మరివాడు అలా అనుకోలేదు, వాడు శివుడు. ఇది భావన. భావన యందు భక్తి ఉంటుంది. అసలు వాడు ఉన్నాడు అన్న నమ్మకం కాదు భక్తి అంటే. ఉత్తుత్తినే ఇలా అంటే ఆయన ఎందుకు పుచ్చుకుంటాడు? అది కుమ్మరివాడికి కలిగింది ఆ నమ్మకం. వాడు శివుడు నమ్మాడు. శ్రీముఖలింగ క్షేత్రంలో గుడిలోకి వెళ్ళాడు. గుడిలోకి వెళ్ళి, శివ నిన్ను నమ్ముకున్నాను, నువ్వేమి ఇవ్వలేవు, ఏమైనా ఇవ్వగలవు, నాకు పిల్లలు లేరు, ఒక కొడుకుని ఇప్పించు, ఉత్తినే అక్కర్లేదులే, నీకు ఎవరైనా పట్టుకొచ్చిన సంబారాలు వేయడానికి ఒక పెద్ద తొట్టు ఒకటి చేసి పెడతాను అన్నాడు. అని అమాయకుడు కదూ పెద్ద తొట్టు ఒకటి చేయడం మొదలెట్టాడు. ఏమి నమ్మకం? కొడుకునిచ్చి తీరుతాడు ఆయన. నేను అడగిన తర్వాత ఎందుకు ఇవ్వడు? ఆయన ఉన్నదే లేని వాళ్ళకి ఇవ్వడానికి నమస్కారం పెట్టి అడిగాను కదా, ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. ఇవ్వగానే తొట్టి ఎక్కడి నుంచి తయారవుతుంది? మరి ఆయన బిడ్డని ఇవ్వగానే తొట్టి ఇవ్వద్దేంటి? అందుకని ఇప్పటి నుంచి తొట్టి తయారు చేస్తాను. ఆయన 9 నెలలు మా ఆవిడ కడుపులో పిల్లాన్ని తయారు చేస్తాడు. ఇది నమ్మకం అంటే, ఇది భక్తి అంటే. తప్ప ఏదో నమస్కారం పెట్టాం కానండి అన్న చోట భక్తి ఎందుకు ఉంటుందండి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ అంటాడు. అన్నీ విడిచిపెట్టి వాడు ఉన్నాడని నమ్మి తిరిగిన వాడి వెనకాల వాడే ఉండి ధర్మమునందు ప్రవర్తింపజేస్తాడు. కాబట్టి ఈశ్వర నేను తొట్టె చేయడం మొదలెడుతున్నాను, మీరు బిడ్డనివ్వడం మొదలుపెట్టండి అన్నాడు. భార్య నీళ్ళోసుకుంది. ఈవిడికి 9 నెలలు నిండుతున్నాయి. ఆయన తొట్టి చేయడం పూర్తయింది. పిల్లాడు పుట్టాడు. ఇప్పుడు ఆయన మొట్టమొదట ఈ పిల్లాడిని వాడు గదు ఇచ్చాడు, వాడికి చూపించాలి. ఏమంటే మీరు కొడుకుని ఇచ్చారండో, చాలా సంతోషం, ఇదిగో వీడే ఆ కొడుకు. అయ్యా కృతజ్ఞత, నేను అడగగానే మీరు పాపం పలికి నాకు కొడుకునిచ్చారు. ఓసారి ఆ పిల్లాడిని మీరు చూడలేని వారని కాదు, మీరు చూడని వాడని కాదు, మీరేగా ఇచ్చింది, కృతజ్ఞత. ఓసారి పిల్లాడిని చూపిద్దామని వచ్చాను అని ఆ పసిపిల్లాడిని పట్టుకుని శివుడి దగ్గరికి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. మీరు ఇచ్చిన బిడ్డ, చాలా సంతోషం, అడిగాను, కొడుకునిచ్చారు, పట్టుకెళ్ళిపోతున్నాను అని ఇంటికి పట్టుకొచ్చేసి, శివ మీకు తొట్టిస్తానన్నాను కదూ, తొట్టి తీసుకోండి అని దాన్నో 10 మందితో మోయించుకుని వెళ్ళాడు.
9 నెలలు తయారు చేసేసాడు కదా తొట్టి. అది గర్భాలయంలోకి వెళ్ళలేదు. ఎందుకని? గడప చిన్నది, తొట్టి పెద్ద తొట్టి. అక్కడ దాకా వెళ్ళి తొట్టి ఆగిపోయింది. వాళ్ళు అన్నారు, ఇదేమిట్రా ఇంత పెద్ద తొట్టి గుళ్ళోకి ఎలా పెడుతుందిరా, ఈ తొట్టి గుళ్ళోకి వెళ్ళదన్నారు. ఆయన అన్నాడు, అది ప్రదోష వేళ, అసుర సంధ్య వేళ అవుతోంది. ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు 9 నెలలు మా ఆవిడ కడుపులో కొడుకుని చేసి నాకు ఇచ్చావు, నేను పుచ్చుకున్నానా లేదా? నేను 9 నెలలు తొట్టి చేశాను, నువ్వెందుకు పుచ్చుకోలేదు? నాకు కొడుకునే ఇవ్వగలిగిన వాడివి నా తొట్టి లోపలికి రావడానికి గడప విచ్చుకునేటట్టు చేయలేవేంటి? అంటే నువ్వు కొడుకునిస్తే నేను ఇచ్చుకోవాలి, నేను తొట్టిస్తే నువ్వు పుచ్చుకోవు. నా తొట్టి నీకు అక్కర్లేనప్పుడు నువ్వు ఇచ్చిన కొడుకు నాకు అక్కర్లేదు, తీసుకుపోవని తీసుకెళ్ళి ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి శివాలయం ముఖమంటపంలో పడుకోబెట్టేశాడు రాత్రి. అంటే అతనికి శివుడు ఉన్నాడు, వాడి నమ్మకం అది. నమ్మకం ఉండడం వేరు, నమ్మకం ఉన్నట్టు ఉండడం వేరు కదా. చాలా తేడా, సముద్రం అంత తేడా ఉంటుంది. అందుకని ప్రాంతానికి పోయాడు శివుడితో. నువ్వు నా తొట్టు ఉచ్చుకోలేదుగా, ఆ తొట్టు ఎందుకు పట్టుకెళ్ళడం వెనక్కి? అక్కడే ఉండిపోయింది అది ఆ ముఖమంటపంలో. ఈ పిల్లాన్ని రాత్రి అక్కడ వదిలేశాడు. ఎవరిని? పసిగుడ్డుని. భార్య అడిగింది, అదేమిటండి పిల్లాన్ని అలా వదిలేశారు పట్టుకెళ్ళి రాత్రి ముఖమంటపంలో? ఏ కుక్కలో పిల్లిలో పీకేవా? పీకిస్తే పీకేని, మనకెందుకు? వాడిచ్చిన పిల్లాడు వాడు చూసుకుంటాడు. పిల్లులు పీకిస్తే పిల్లులతో పీకిస్తాడు, కుక్కలు పీకితే కుక్కలతో పీకిస్తాడు, తీసుకుపోతే తీసుకుపోతాడు. నా తొట్టి పుచ్చుకోవాలా, ఆయన ఇచ్చిన పిల్లాడు మనకు అక్కర్లా అన్నాడు. అయిపోయింది. అంటే మనస్సు నిబ్బరం, ఆయన మీద పెంకితనం, ఏదైనా సరే భావములు ఆయనతోటి. పడుకున్నాడు హాయిగా. తెల్లవారేటప్పటికీ క్యార్మని అరుస్తున్నాడు పిల్లాడు. ఏమిటా అని చూశాడు. భార్య పొత్తిళ్లలో పక్కన పడుకుని పసిపిల్లాడు ఉన్నాడు. మళ్ళీ లేచి, నీకు వెటకారంగా ఉంది, నీ తొట్టిస్తే తీసుకోలేదు కానీ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టావా, చూడు నీ పని చెప్తానని మళ్ళీ పిల్లాడిని అట్టుకుని శివాలయానికి వెళ్ళాడు. తొట్టి లేదు. ఇదేమిటి తొట్టి లేకుండా పోయిందని ఆశ్చర్యపోయి అర్చకులు వచ్చేదాకా కూర్చున్నాడు. తెల్లవారింది, అర్చకులు వచ్చారు. అయ్యా నేను ఇక్కడ పెట్టిన తొట్టేదన్నారు. ఎవడికి తెలుసు? రాత్రి తొట్టి ఎవడు ఎత్తుకెళ్తాడు? అదేం చిన్నదా, 10 మంది ఉండాలి, మాకేం తెలుసు అని వాళ్ళు తలుపులు తీశారు. చిత్రం ఏమిటంటే అంత పెద్ద తొట్టి లోపలుంది అంతరాలయంలో. నువ్వు తొట్టు ఉచ్చుకుంటే కానీ కొడుకును ఉచ్చుకోని అన్నావుగా, తొట్టు ఉచ్చుకున్నాను, కొడుకును ఉచ్చుకో. మీకు ఒక ఆశ్చర్యమైన విషయం తెలుసా? ఇప్పటికీ శ్రీముఖలింగం క్షేత్రంలో శివలింగం వెనకాతల ఆ పెద్ద తొట్టి అలాగే ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ తొట్టి బయటికి తేలేరు, ఎందుకంటే గడప చాలదు. లోపలికి ఎలా వెళ్ళిందంటే ఈ కుమ్మరి కథకి వెళ్ళింది. అందుకే ఇప్పటికీ పిల్లలు లేని వాళ్ళు కానీ, ఏదైనా కష్టాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇంట్లో బియ్యం పరమేశ్వరుడి దగ్గర పెట్టి, ఈశ్వర అనుగ్రహించండి, నేను బాధపడకుండా సంతోషంగా అన్నం తినేటట్టు చెయ్యండి అని మొక్కుకుని ఈ బియ్యం పట్టుకెళ్ళి శ్రీముఖలింగం దగ్గర వెనకాతల ఉన్న తొట్లో పోస్తారు. ఇప్పటికీ మీరు నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటే మీరు ఒకసారి శ్రీముఖలింగం క్షేత్రానికి వెళ్ళి చూడండి. అంతరాలయంలో శివలింగం వెనకాతలు ఉంటుంది పెద్ద తొట్టి, నడవడానికి కూడా చోటు ఉండదు. ఆ తొట్టి ఎలా వచ్చిందని అడగండి, అక్కడ ఎవరైనా చెప్తే మంచిదే, లేకపోతే ఇది శ్రీముఖలింగానికి సంబంధించిన విషయం. ఇప్పుడు నాకు చెప్పండి, ఇందాక నీ చెప్పిన జాబితా లాంటిదేనా కాదా ఆ క్షేత్రం? మనమైతే ఆలోచించడానికి ఏమనిపిస్తుంది? అదేమిటండి కుమ్మరికి అంత అనుగ్రహం ఎలా కలిగిందండి అని మనం అనుకుంటాం. వాడు ఉన్నాడని నమ్మి వాడి యందు భావనలు ఉంచుకున్నాడు. వాడికి బిడ్డలు లేరు, ఆయన్నే అడిగాడు. తొట్టు ఉచ్చుకోవాలి, ఆయన్నే అడిగాడు. పంతానికి పోవాలి, ఆయనతోనే పోయాడు. అటువంటి వాడు తప్పు పని ఎందుకు చేస్తాడు? వాడు ఉన్నాడు చూడటల్లా శివుడు, ఎందుకు చెయ్యాలి నీ తప్పు? వాడు చేయడు. కాబట్టి భక్తి అన్న మాటకి ఉండేటటువంటి అర్థం ఎక్కడుంటుందంటే వాడు ఉన్నాడని భయపడి ఉంటాడు తప్ప, ఏదో వాడు ఉన్నాడని పైకి ఒకలాగా, వాడు ఉన్నాడని పైకి ఉన్నట్టు ఒకలాగా ఉండరు. అలా ఉండకుండా ఉండడంలోనే వాళ్ళ గొప్పతనం ఉంటుంది. నేను ఇందాక మీతో మనవి చేశానే సోమనాథలింగం గురించి. ఆ సోమనాథలింగం దగ్గర కూడా బిడ్డలు లేని వాళ్ళు వెళ్ళి అడుగుతారు, నీకు తొట్టిస్తాను పిల్లాడిని ఇమ్మని అడుగుతారు. ఆయన బిడ్డనిస్తారు, పట్టుకెళ్ళి తొట్టిస్తూ ఉంటారు. ఎన్ని తొట్లు ఉంటాయో సోమనాథ క్షేత్రంలో. అంటే చూడాలి, మీరు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి దర్శనం చెయ్యాలి అటువంటి క్షేత్రాలు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఎవరో ఒక్క మహానుభావుడు ప్రార్థన చేసి ఆయన వచ్చేటట్టుగా చేసిన కారణం చేత ఇప్పటికీ మనకు అనుగ్రహం కలుగుతూనే ఉంది. వెంకటేశ్వర స్వామి గురించి చెప్తారు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః.
ఆయనని ఎవ్వరూ తయారు చేయలేదు, విశ్వకర్మ తయారు చేయలా, దేవతలు ప్రతిష్ఠ చేయలా. ఆయన తనకిష్టమైనటువంటి ముద్ర బట్టి ఇప్పటికీ 7 కొండల మీద అలాగే నిలబడి ఉన్నాడు. శ్రీశైలంలో భ్రమరాంబాదేవి ఉంది. ఇప్పటికీ నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఎంతోమంది చెప్తారు. రాత్రులందు దేవాలయంలో భ్రమరాంబ అమ్మవారు నడిచి వెడుతుంటే కాళ్ళకి పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క సవ్వళ్ళు వినపడతాయి. ఇప్పటికీ శ్రీశైలంలో ఒక లక్షణం ఉంది. ఎవరైనా భక్తులైన వాళ్ళు దేవాలయంలోకి వెడితే అమ్మవారు చిన్నపిల్ల రూపంలో వచ్చి తట్టి అడుగుతుంది, పండో ఏదో ఇమ్మని. అది చేతిలో పెడితే ఆవిడ సంతోషంగా పుచ్చుకుంటుంది. శంకరాచార్యుల వారు భ్రమరాంబాష్టకం చేస్తూ చెప్పారు, శ్రీశైలంలో బాలపూజ చేస్తే భ్రమరాంబే పుచ్చుకుంటుంది అని. మీకు ఇంకో విషయం తెలుసా? గోదావరి నదికి అధిష్టాన దేవత భ్రమరాంబై. ఆవిడ యొక్క స్వరూపమే గోదావరిగా ప్రవహిస్తుంటుంది. అంత గొప్ప తల్లి ఆవిడ, అంత గొప్పగా అనుగ్రహించగలదు. ఎంతమందిని ఆ భక్తి అన్నదొక్కటి ఉంటే చాలు అనుగ్రహించాడంతే. అది భక్తి అన్న మాట వెనక ఉన్న తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ దూర్జట అంటాడు, నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కొంచమో మేకపింటికయో నా సందేహముల్ మాంపి నా కన్నారన్ భవదీయమూర్తి కనులారన్ భవదీయమూర్తి చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర. నా కంటి నిండుగా కనపడవయా భవదీయమూర్తి, నీ గురించి నేను విన్నాను. ఆర్తితో అడిగిన వాళ్ళకి, ఆ భక్తి ఉన్న వాళ్ళకి శివుడు వెంటనే కనపడ్డాడు. ఆ ఆర్తి ఉంది వాడికి. ఆర్తి ఉంటే కనపడ్డాడు. ఎక్కడెక్కడ కనపడ్డాడు? నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలు. ఒకప్పుడు ఒక మోకాలులో శివలింగం కనపడింది. మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా ఆవుపాలు పట్టుకుని అభిషేకానికి వెడుతున్నాడు. కృష్ణ భగవానుడు వచ్చాడు. అర్జునుడిని బాగా సాధకుణ్ణి చెయ్యాలని కదా కృష్ణుడి తాపత్రయం. అందుకు కదూ భగవద్గీత అనుగీత కూడా చెప్పాడు. అర్జున ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బావా ఇవాళ మహాశివరాత్రి, శివాభిషేకం చేయడానికి వెడుతున్నానన్నాడు. శివాలయంలోనే శివుడు ఉన్నాడా బావా అన్నాడు అర్జునుడితో. మరి ఎలా అన్నాడు అర్జునుడు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాం జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్త త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని కదూ. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్. పాతాళం దగ్గర నుంచి ఆ పైన ఉండేటటువంటి బ్రహ్మాండము పై వరకు కూడా శివుడు పరివ్యాప్తమై ఉంటాడు. చంద్రబింబం నుంచి పడుతున్నటువంటి సుధాధారల చేత అభిషేకింపబడుతూ ఉంటాడు. అది ధ్యానం చేస్తే ఈప్సిత సిద్ధయే, కోరికలు తీరుతాయి. సాధారణంగా ఎక్కడైనా అలాగే చెప్తారు. అభిషేకం జరుగుతోంది అంటే చంద్రమండలం నుంచి సుధాధార పడుతున్నట్టుగా చెప్తారు. కానీ ఈ ఒక్క యానాం పట్టణంలో ఉన్నటువంటి విచిత్రం ఏమిటో తెలుసా? శివలింగాన్ని 2 ఏనుగులు తమ సువర్ణ భాండములతో తెచ్చి అభిషేకం చేయడం కాదు, తొండాలలో ఉన్న నీళ్లతోటే అభిషేకం చేస్తాయి. పోనీ దిగ్గస్థిభిక్కన కకుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని. లక్ష్మీదేవిని కూడా దిగ్గజములు ఏనుగులు బంగారు కలశలతో ఆకాశగంగా జలాలు తెచ్చి అభిషేకం చేస్తాయి. అలా అభిషేకం చేస్తున్నప్పుడు చూస్తే, అది మనసులో స్మరిస్తే చాలు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శంకరుడు చెప్పిన మాట కనకధారా స్తోత్రం. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రై మణిగణఖచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. శ్రీ సూక్తంలో తెల్లవారి లేస్తే చెప్పట్లా. కానీ శివలింగాన్ని ఏనుగులు చేతులతో ఆ తొండాలతో కలశలు పట్టుకోకుండా తమ తొండంలో ఉన్న నీళ్లతోనే అభిషేకం చేశాయని ఎక్కడైనా ఉందా? ఉంటే కదా పెట్టాలలా. అలా లేనిది తీసుకొచ్చి పెట్టారనుకోండి, అందం కోసం శివలింగాన్ని అలా చేయకూడదుగా.
అప్పుడు అది దోషం అవుతుందిగా. మరి అలా ఎలా పెట్టారు అంటే యానాం పట్టణంలో ఉన్నటువంటి అద్భుతం బహుశः ఇంకెక్కడా లేదు. ఎందుకో తెలుసా? జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. ఆ జంబుకేశ్వరం క్షేత్రంలో ఇప్పుడు దేవాలయం ఉన్నదే, ఆ దేవాలయం లేనటువంటి రోజుల్లో సాలెపురుగు ఒకటి, ఏనుగులు ఉండేవి. ఆ ఏనుగులు ప్రతిరోజు వచ్చి తమ యొక్క తొండములతో నీళ్లు పోసి అభిషేకం చేసేవి. కలశ తెచ్చేవి కావు. కావేరీ నది జలాల్ని తొండంలోకి లాగి తెచ్చి అభిషేకం చేసేవి తొండంతో. సాలెపురుగు ఇవి వెళ్ళిపోగానే అందమైన పంచె నేసేది ఆయనకి, తన దారంతో ఆయన చుట్టూ నేసేది. మళ్ళీ మర్నాడు ఏనుగులు వచ్చి నదీ జలాల్ని తీసుకొచ్చి జంబుకేశ్వరంలో ఉన్న జలలింగానికి అభిషేకం చేసేవి. అవి ఎక్కడి నీళ్లు? అక్కడే ఉన్న నది, కావేరీ నదిలో ఉన్న నీళ్ళని తెచ్చి అభిషేకం చేస్తుండేవి. ఆ ప్రవాహంలో సాలెపురుగు కట్టినటువంటి వస్త్రం కొట్టుకుపోయేది. కొట్టుకుపోతే ఆ సాలెపురుగుకి కోపం వచ్చింది. ఒరే, ఈ ఏనుగులు రోజూ వచ్చి చిమ్మేస్తున్నాయి నీళ్లు తొండంతో, ఏ సాధారణంగా చిమ్మవు, మంచి వేగంగా చిమ్ముతుంది ఏనుగు. అదిగో అక్కడ పడుతోంది ధార, అలా పడుతుంది. కాబట్టి నేను కట్టినటువంటి గూడు చిరిగిపోతోంది పంచ. ఈ ఏనుగు సంగతి చెప్తానని ఆయుర్వేదంలో సాలెపురుగు పరమ ప్రమాదకరమైనటువంటి విషంతో ఉంటుంది. అది ఏనుగు యొక్క తొండంలోకి వెళ్ళిపోయి కాట్లు వేసింది. ఏనుగు తట్టుకోలేక శివలింగం యొక్క పానవట్టానికి నేలకి కుంభస్థలాన్ని కొట్టుకుని పెద్దగా అరిచి అక్కడ పడి చచ్చిపోయింది. ఆ ఏనుగు చచ్చిపోయింది, సాలెపురుగు చచ్చిపోయింది. ఈ సాలెపురుగు ఏమయ్యాడంటే ఒక మహారాజు అయ్యాడు. కొచ్చంగ చోళుడు అంటారు ఆయన. కొచ్చంగ చోళుడని పిలిచేవారు. ఆయన సాలెపురుగు రాజై పుట్టి గత జన్మలో ఏనుగుల మీద ఉన్నటువంటి కక్ష ఉండిపోయింది. ఏనుగులు వచ్చి నీళ్లు పోసేసి తను కట్టినటువంటి గూడు పాడి చేసాయి కదూ. ఆయన దేవాలయం కట్టాడు. ఎలా కట్టాడో తెలుసా? ఏనుగులు ఆ గుడిలోకి వెళ్లకుండా కట్టాడు. జంబుకేశ్వర క్షేత్రంలోకి ఏనుగు ప్రవేశించకుండా గుడి కట్టాడు ఆయన. ఎక్కడిది ఇది అంటే ఆయనకి గత జన్మలలో ఉండిపోయినటువంటి కక్ష. కాబట్టి ఏనుగులు తమ తొండాలతోటే అభిషేకం చేసినటువంటి అపూర్వమైన శివలింగం జంబుకేశ్వర శివలింగం. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడు చేసింది. అలా మళ్ళీ ఏనుగులు చేతితో అంటే తొండంతో పాత్ర పట్టుకోకుండా తమ తొండంతోటే అభిషేకం చేస్తూ అక్కడ కావేరీ నదీ జలాలు తెచ్చినట్టు ఇక్కడ గోదావరి జలాలే వాటి తొండాల్లోంచి పడుతుంటే మళ్ళీ ఆ అభిషేక జలాలు గోదావరిలోకి వెడుతూ అంత అద్భుతమైన శివలింగాన్ని జంబుకేశ్వర క్షేత్రం యొక్క పూర్వ చరిత్రని జ్ఞాపకం వచ్చేటట్టుగా అంత గొప్పగా ఏనుగులు అభిషేకం చేస్తున్న అంత పెద్ద శివలింగాన్ని కట్టినటువంటి ప్రదేశం యానం ఒక్కటే. అందుకేనేమో ఇంత వృద్ధిలోకి వచ్చి ఎక్కడ చూసినా ఇంత దీదీప్యమానంగా లక్ష్మీపురంలా కనపడుతోంది దీపాలతోటి. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుట ఒక ఏనుగు పొందింది, ఒక సాలెపురుగు పొందింది అంటాడు మహానుభావుడు దూర్జటే. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. శ్రీకాళహస్తిలో ఏనుగు ఏ పూజ చేసింది? పాము ఏం చదువుకుని పూజ చేసింది? సాలెపురుగు ఏం చదువుకుంది? భక్తి మనసులో ఉన్న కారణం చేత మూడిటికి మోక్షాన్నిచ్చి శ్రీకాళహస్తి అని క్షేత్రానికి కూడా పేరుంచాడు. అందుకే భక్తి ప్రధానము తప్ప అంతకన్నా ఇంకా ఏమున్నాయని మనం చూస్తాం. భగవంతుడు అదొకటి ప్రధానంగా చూస్తాడు. భక్తి అన్నది ఉంటే చాలామంది ఏమనుకుంటారంటే ఛాదస్తం అనుకుంటారు. చాలామంది దృష్టిలో భక్తి ఛాదస్తం అండి, భక్తి ప్రగతికి అవరోధము. ఈ భక్తి, ఈ ఛాందసత్వం ఇవి ఉన్నవాళ్ళు దేశాన్ని వృద్ధిలోకి రానివ్వరు అంటారు. కానీ నేను ఒక్క మాట చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. శంకరాచార్యుల వారి కన్నా భక్తి తత్పరులు లోకంలో ఉండరుగా. ఆయన అన్నపూర్ణమ్మ గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళి అన్నపూర్ణమ్మని ఆయన ఏం అడిగారు? మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని అడిగారు. అమ్మా, మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, ఈ మూడు లోకములు మా కుటుంబం. అమ్మ వచ్చాను అన్నం పెట్టన్నారు.
నేను ఏదైనా ఊరు వెళ్ళాను అనుకోండి, నన్ను కొంతమంది వాళ్ళ ఇంటికి దేవతార్చనకి పిలుస్తూ ఉంటారు. అయ్యా ఇవాళ మీరు మా ఇంటికి దేవతార్చనకి రండి అని అడుగుతారు. ఏమో నాకు ప్రీతి కలిగితే వెడతాను. అప్పుడు సాధారణంగా నాతో ఎప్పుడు మా గోపాలకృష్ణ గారు ఉంటారు. ఆయన వదిలేరుగా, నన్ను పిలిస్తే ఆయన్ని పిలుస్తారు. అలా గోపాలకృష్ణ గారు వద్దండి మీరు ఒకరే రండి అన్నారు అనుకోండి, నేను ఎడతానా? నేను వెళ్ళను. శంకరాచార్యుల వారు అన్నారు, ఈ 3 లోకములు నా కుటుంబం, అన్నం పెట్టు అన్నారు. అంటే ఇప్పుడు అన్నపూర్ణాదేవి ఎవరికి పెట్టాలి అన్నం? శంకరాచార్యుల వారికి ఒక్కరికి కాదు, అందరికీ అన్నం పెట్టాలి. భక్తి ఉన్నవాడు తానొక్కడే తినాలనుకోడు, అందరూ తినాలనుకుంటాడు. భక్తి ఉన్నవాడు తానొక్కడే నీళ్లు తాగాలనుకోడు, 10 మంది నీళ్లు తాగాలనుకుంటాడు. అసలు భక్తి ఉందనుకోండి, నదులలో నీళ్ల గురించి దెబ్బలాట్లు ఎందుకు వస్తాయి? భక్తి ఉందనుకోండి, 10 మందిని పాడు చేసి తానొక్కడు ఎందుకు దాచుకుంటాడు? భక్తి ఉందనుకోండి, వాడు కష్టపడినా పర్వాలేదు నేను బాగుంటే చాలని ఎందుకంటాడు? అనడు. అసలు శాంతియుతమైనటువంటి సహజీవనానికి ప్రాతిపదిక భక్తి మాత్రమే. ఈ దేశంలో ఒకప్పుడు శాంతి ఉండేది అంటే కారణం వేరొకటి కాదు, కారణం భక్తి. ఆ భక్తి ఎప్పుడు నశించిపోయిందో, భక్తి ఛాందసత్వం, ఇప్పటి నుంచి భక్తి అక్కర్లేదని పిల్లలకి ప్రబోధం ఎప్పుడు మొదలుపెట్టారో అప్పుడే ఈ దేశంలో శాంతి అన్న 2 అక్షరాలు చెదిరిపోవడం మొదలుపెట్టాయి. అందరూ భక్తులై ఉన్నారనుకోండి, మనందరం భగవంతుని యొక్క బిడ్డలం అన్న భావన ఉందనుకోండి, అసలు ఒకడు ఇంకొకడిని ఎందుకు పాడు చేస్తాడు? భక్తియే శాంతికి కారణము, భక్తియే అభివృద్ధికి కారణము. ఆ భక్తి లేనప్పుడు మీరు ఎంత ప్రబోధం చేస్తే మాత్రం పక్కవాడిని ప్రేమతో చూస్తాడు? నాకు చెప్పండి, చూడడు. ఆ భక్తి ఉందనుకోండి, ప్రతి తప్పు పని చేయడానికి భయపడతాడు. అర్ధరాత్రి వేళ గోదావరి ఒడ్డుని తిరుగుతున్నాడు అనుకోండి, వానలో తడుస్తూ ఎవరో ఒక యవ్వనంలో ఉన్న ఆడది వెళ్ళిపోతోంది అనుకోండి, అరే ఇంత వానలో ఒక్కత్తి వెళ్ళిపోతోంది ఏవిరా, ఏమి ఇబ్బంది వస్తుందో, ఏ కుక్క వెంట పడుతుందో అని వెళ్ళి, ఆమె ఎవరు? ఆమె కూడా నా సోదరి లాంటిది, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవద్దు, లేని దానికి ఎందుకు నాకు ఈ శరీరం? ఏమమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకంత బడిబడిగా పెడుతున్నారు, ఒక్కరే పెడుతున్నారేమి అంటే, ఏదో ఆవిడ ఏదో కారణాలు చెప్పాయా, ఫలానా కారణం చేత వెళ్ళవలసి వచ్చింది, ఏదో మా నాన్నగారికి ఒంట్లో బాగోలేదు, అకస్మాత్తుగా పరిగెత్తుకు వెళ్ళవలసి వచ్చింది, వైద్యుడిని తీసుకురావడానికో దేనికో, అందుకు పరిగెడుతున్నానండి అందనుకోండి. అమ్మ నేను వస్తాను పదండి, ఏం పర్వాలేదు, ఇదిగో ఈ సందులో ఫలానా వారి ఇంట్లో తలుపు తడితే అమ్మ కారో ఏదో ఇస్తారు, వెళ్ళి తీసుకొద్దాం అని ఎప్పుడు అనగలడు? ఆడతనాన్ని చూస్తే అనలేడు, అమ్మతనాన్ని చూస్తే అనగలడు. అందరిలో కామాక్షిని చూశాడనుకోండి ఆ మాట వస్తుంది, ఆడతనాన్ని చూడడం వచ్చిందనుకోండి ఎందుకు వస్తుంది? భక్తి అన్నది లేకుండా మనుషులలో పరిపక్వత ఎందుకు వస్తుంది? పరోపకార బుద్ధి ఎందుకు వస్తుంది? భక్తి ఉంటే శాంతిగా ఉంటుంది. మనిషికి ఒక పోలీసుని పెట్టండి, మీరు ఆపగలరా నేరం జరగకుండా? భక్తి ఉందనుకోండి నేరమన్న మాటే ఉండదు, పరోపకారం ఉంటుంది, శాంతి ఉంటుంది. అందుకే ఈ దేశానికి ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే, ఈ దేశం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే, ఇది వేదభూమి, ఇది కర్మభూమి, ఇక్కడంతా భక్తికి ఆలవాలం. అందుకే మళ్ళీ వెనక్కి రండి, ఆ భక్తి ఉంటే నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలు. అర్జునుడు పరిగెడుతున్నాడు మహాశివరాత్రి నాడు అభిషేకం చేస్తానని. కృష్ణుడు అన్నాడు, ఎక్కడ లేదయా శివుడు, బావా మరి అభిషేకం చెయ్యాలి నాకు చూపించు. ఆయన వెంటనే తన పంచ పైకి తీసి రథం దండి మీద కాలు పెట్టి మోకాలు చూపించాడు. అర్జున శివలింగం కనపట్టల్లా అన్నాడు. గోడుగా ఉన్నటువంటి ఆయన మోకాలు శివలింగంలా కనపడింది. నీ దర్శనము చేత భగవంతుడు ఉంటాడు. నీకు ఆ దర్శనం చెయ్యగలిగినటువంటి పరిపక్వత లేకపోతే భగవానుడు కాడు. నేను మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, చెట్టు మీద ఉంటే కొమ్మ, విరిచి తెచ్చి అందంగా మా ఇంట్లో గూట్లో పెట్టుకుంటే బొమ్మ, నా పూజా మందిరంలో కాస్త పసుపు కుంకం వేసి పూజ చేస్తే అమ్మ. ఏదైనా నా భావన, నా భావన చేత భగవత్ తత్వము పలుకుతుంది. ఆ భావన ఉండాలి. ఆ మాట అనగానే అర్జునుడికి కృష్ణుడి యొక్క మోకాల్లో శివలింగం కనబడింది. అంతే, తెచ్చిన పదార్థాలు అభిషేకం చేసేశాడు. ఎవరికి అందిందో తెలుసా? ఈశ్వరుడికి అందింది. సన్నో ఒక మహారాజు గారు మహాశివరాత్రికి ముందు రోజు వేశ్య యొక్క గృహంలో ఉండిపోయాడు. తెల్లవారిపోయింది. దేవాలయాల్లోంచి భగవంతుని యొక్క అభిషేక మంత్రాలు వినపడుతున్నాయి. అరేరే తెల్లవారిపోయింది, ఎలా అభిషేకం? కనీసం స్వామికి నీళ్ళన్నా పోయాలే. వెంపర్లాడిపోయాడు. అటు ఇటు చూశాడు, గోడల మీద ఎక్కడా భగవన్మూర్తి కనపడలా.
నిద్రపోతున్నటువంటి వేశ్య యొక్క స్తన్యము శివలింగంలా కనపడింది. పట్టుకెళ్ళి అభిషేక మంత్రాలతో స్తన్యం మీద అభిషేకం చేశాడు, అదే శివలింగమై. స్త్రీ చన్నో కుంచమో, వెనకటికి ఒక వైశ్యుడు ఎవరైనా వస్తే వస్తువులు అమ్మేవాడు, ఎవరూ లేకపోతే బోర్లించరు అసలు వైశ్యులు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కొలపాత్రని. అటువంటిది కొలపాత్రని బోర్లించేవాడు. ఇదే శివలింగం, నల్లటి శివలింగం అనుకునేవాడు. శివుడికి ఏం కావాలి? కాసిన బియ్యం తీసి నీళ్లలో తడిపేవాడు. ఎవరూ లేరనుకోండి, అక్కడ చిన్న పళ్ళెంలో గింజలు పెట్టుకుని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః బియ్యం గింజలు వేసి పూజ చేస్తుండేవాడు. ఆయన భక్తికి ఆ కొలపాత్ర శివలింగమైంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఇక్కడితో ఆగిపోలేదు. మోకాలు స్త్రీచన్ను కుంచము మేక పింటికయు. ఒకానొకప్పుడు ఒక మేకలు కాసుకునేటటువంటి వాడు శివాలయానికి వెళ్ళాడు. లోపల శివలింగానికి అభిషేకం జరుగుతోంది. ఆవు పాలు పోసి అభిషేకం చేస్తుంటే ఆ తెల్లటి పాలు నల్లటి శివలింగం మీద దోమతెరలా పడుతుంటే చూశాడు. అబ్బా, నేను అలా అభిషేకం చెయ్యాలనుకున్నాడు. అతనికి ఏమొచ్చు పాపం, ఏం రాదు, ఇది మన కళ్ళ జోడు, అతనికి రాదని చూడ్డం. కానీ అతని గుండెల నిండా భక్తి ఉంది. నల్లటి శివలింగానికి తెల్లటి పాలతో అభిషేకం చెయ్యాలి అనుకుంటూ వెడుతున్నాడు. ముందు నడుస్తున్న మేక పింటికలు వదిలిపెట్టింది. అవి గుత్తిగా కింద పడి ఒక పింటిక దొర్లి అది శివలింగంలా నిలబడింది. అతనికి అది మేక పింటికలా కనపడలా, శివలింగమే. అమ్మా, నన్ను అనుగ్రహించడానికి లింగం దొరికింది అనుకున్నాడు. వెంటనే ఒక మేక పాలు పిండి తీసుకొచ్చి ఆ మేక పింటిక మీద అతనికి అభిషేక మంత్రమే వచ్చు కాబట్టి శివ 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 అంటూ పరమభక్తితో అభిషేకం చేశాడు. ఇప్పుడు అందులోంచి శివలింగం ఒకటి ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించిన లింగానికే కాటము నుండి ఉద్భవించింది కాబట్టి కాటేశ్వరుడని పేరు. కాటేశ్వరుడన్న మాట ఏదో కొంచెం అమంగళకరంగాను, ముందు కాటి అన్న శబ్దం ఉంది కాబట్టి కొంచెం మోటుగాను అనిపించిందని ఆయన్నే కోటేశ్వరుడని పిలిచారు. కాబట్టి నిన్నే రూపముగా తలంతుమదిలో నిరూప మోకాలో స్త్రీ చన్నో, అదే ఆచంటేశ్వరుడయ్యాడు. స్త్రీ చన్నో మేకపింటికయో, నేను ఏమని చెప్పను నీ రూపం? అసలు భగవద్రూపం ఏది అంటే మేకపింటికని చెప్పనా, స్త్రీ స్తన్యమని చెప్పనా, శ్రీకృష్ణ భగవానుడి యొక్క మోకాలని చెప్పనా, ఏదని చెప్పని ఇప్పుడు? కాబట్టి మోకాలో స్త్రీ చన్నో కుంచమో మేకపింటికయో ఈ సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే. ఈ అనుమానాలు తీర్చి శివా నాకొక్కసారి కనపడవా? చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర, చిన్నీరేజ విహారమత్త మధుపా, ఈ మాట శంకరాచార్యులు వారిది. భృంగీచ్ఛానటకటకరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచధృత సత్పక్షస్సుమనో వనేషు సపన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విరతాం శ్రీశైలవాసీ విభు. దానికి ఖచ్చితమైనటువంటి ఆంధ్రానువాదంగా దూర్జటి చిన్నీరేజ విహారమత్త మధుపా అన్నాడు. చిన్నీరేజ అంటే చిత్, చైతన్యములో చైతన్యమనబడేటటువంటి నీటిలో పుట్టినటువంటి తామర పువ్వులో ఉన్నటువంటి మనస్సన్న తామర పువ్వులో ఉన్నటువంటి భక్తి అనబడేటటువంటి తేనె తాగడానికి వచ్చినటువంటి శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునుడు అనబడేటటువంటి ఒక పెద్ద గండు తుమ్మెదా అని పిలిచాడు. చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర, నాకు కనపడవా అని అడిగాడు. కాబట్టి ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవలసింది ఏది అంటే, ప్రారంభమునందు భక్తికి భగవంతుని యొక్క ఉపకార స్మరణము చేత అనురక్తము చెయ్యాలి. ఆ అనురక్తము చెయ్యలేదనుకోండి, అసలు భక్తి అన్న మాట సక్రమంగా సిద్ధించదు. అది తంతు దగ్గర నిలబడిపోతుంది. ఎంతసేపు దీపంలో 2 ఒత్తులు వెయ్యాలా, 3 ఒత్తులు వెయ్యాలా, తూర్పుకు పెట్టాలా, దక్షిణానికి పెట్టాలా, పసుపు వెయ్యాలా, కుంకం వెయ్యాలా, అక్షతలు వెయ్యాలా, బతికున్నన్నాళ్ళు అదే సందేహం. చెప్పారుగా, సాధ్యం త్రిభక్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం. 3 ఒత్తులు వెయ్యాలి దీపం అని దీపానికి సంబంధించిన మంత్రంలోనే ఉంది. మళ్ళీ అన్న అనుమానాలు ఎందుకు నీకు? గృహస్థువి ఏదైనా తూర్పుకి తిప్పే పెట్టాలి. తూర్పుకి తిప్పి జ్వాల వెలిగేటట్టుగా
3 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇంకా బతికున్నన్నాళ్ళు దీపం ఎలా పెట్టాలి? అది కాదు. పండడానికి ఏమిటంటే మనసుని భగవంతుడు చేసిన ఉపకారములను స్మరించడానికి ఉపయోగించాలి. అది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అనన్యభక్తికి వెళ్ళిపోతుంది. ఈ అనన్యభక్తి అంటే అసలు ఆయనని స్మరించకుండా ఇక ఉండదు. కుంతీదేవి పడ్డన్ని కష్టాలు జీవితంలో ఎవరు పడరు. అన్ని కష్టాలు పడింది. అన్ని కష్టాలు పడిన తల్లి ఏమడిగిందంటే, నాకు కష్టాలు ఇవ్వడంలో నువ్వు ఏమీ పొరపాటు చేయకు కృష్ణ, నాకు కష్టాలు ఇస్తూ ఉండదు. ఎందుకమ్మా అన్నాడు. కష్టం ఉంటే నువ్వు బాగా గుర్తుంటావు కృష్ణ, లేకపోతే మరిచిపోతానేమో. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని అడిగింది తల్లి. కాబట్టి ఆ భక్తి పరిపుష్టమైతే వాడి యోగ్యతాయోగ్యతలను పరమేశ్వరుడు విచారణ చెయ్యడు. అసలు మనుష్య జన్మ యొక్క ప్రప్రథమ ప్రయోజనమేమి అంటే, భగవంతుడి పట్ల భక్తిని పొందేటట్టుగా మనసుకి బాగా అధ్యవసాయమును కల్పించాలి. ఓ మనసా అందుకో అందుకో అందుకో, భగవంతుడు చేస్తున్నటువంటి ఉపకారమును నిరంతరము చెప్తూ ఉండాలి. నేను ఈ మాట అన్నప్పుడు మీరు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు ఏం ఉపకారం చేశారని మేము చెప్తూ ఉండాలండి అనకూడదు. ఒకసారి మీకు ఆ దృష్టికోణం కలగాలి తప్ప అసలు భగవంతుడు చేసినటువంటి ఉపకారములను లెక్క పెట్టడానికి మనకి సమయం సరిపోదు. కబీర్దాస్ గారు ధరతీ సభ కాగజకరవు లేకిని సభ బనరాయి సాత సమంతకి మెసకరవు హరిగణులు కాన జాయ్ అంటాడు. ఈ భూమండలాన్ని అంతటినీ కాగితం చేసుకుని, సప్త సముద్రాల్ని సిరా చేసుకుని, అరణ్యాలన్నింటినీ కలం చేసుకుని, ఆ సప్త సముద్రాల్లో ఉన్న జలాల్ని తీసుకొచ్చి ఆ కలంలో పోసుకుని నేను వ్రాయడం మొదలు పెడితే ఈ పదార్థములు ఏవీ కూడా నాకు భగవంతుని యొక్క గుణములను వ్రాయడానికి సరిపోవు అన్నాడు. నేను మీతో ఒక్క మాట చెప్తే భగవంతుడి యొక్క అనుగ్రహము, ఆయనకి ఉపకారము ఎంత చేస్తున్నాడో గుర్తుంటుంది. ఈ కన్ను గుడ్డు ప్రతి క్షణం ఖేదపడిపోతుంది. దానంత సున్నితమైనది లోకంలో ఇంకోటి లేదు. అంత సున్నితం. కొద్దిగా గాలి తగిలితే, కొద్దిగా వేడి తగిలితే అది బడలిపోతుంది. బడలిపోయినప్పుడు కానీ దానికి వెంటనే రక్షణ కల్పించందరిలోనే పాడవుతుంది. అలా మనం జాగ్రత్తగా అస్తమానం రక్షించుకునేటటువంటి ప్రయత్నాన్ని మన మీదే పరమేశ్వరుడు వదిలిపెట్టేసి ఉంటే, కంటిని అస్తస్తమానం రక్షించుకోవడానికి మనం ఎంత కష్టపడవలసి వచ్చేది మీరు ఆలోచించండి. కానీ కనురెప్పని పెట్టాడు. కనురెప్పని పెట్టి ఆశ్చర్యం ఏమిటంటే, వెంట్రుకలు ఎప్పుడైనా ఇలా వాలుగా పడిపోతాయి. ఒక్క కనురెప్ప దగ్గర ఉన్న వెంట్రుకలు మాత్రం ఇలా పైకి లేచి పెరుగుతాయి. అది కూడా ఏదో ఇలా ఉంటాయి. అందుకే కనురెప్ప రాత్రి నిద్రపోయినప్పుడు ఇలా మూశాననుకోండి, ఇక ఏ కీటకము లోపలికి వెళ్ళడానికి ఉండదు. ఇవి ఏదో ఇనప ఊచలు పెట్టి తలుపు మూసేసినట్టు ఇలా నిలబడతాయి. ఇక వాటికి లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. పైగా కను బడలినప్పుడల్లా చూపుకి అడ్డం లేకుండా రెప్ప పడి లేస్తూ ఉంటుంది. అలా పడి లేచింది కాబట్టి కంటికి బాధ లేకుండా కన్ను కాపాడబడుతోంది. ఎంతటి ఉపకారం చేశాడు ఈశ్వరుడు. కనురెప్ప ఒక్కటి చాలదా ఆయన చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి? అసలు నిజంగా రోజుకి కనురెప్ప ఎన్ని మాటలు పడితే నీ కళ్ళు రక్షింపబడుతున్నాయి? అన్ని మాటలు నామని చెప్తున్నావా? అన్ని మాటలు ఉపకారం ఆయనకి కృతజ్ఞత చెప్తున్నావా? చెప్పట్లేదు. కానీ ఆయన చేసిన ఉపకారములు జ్ఞాపకంలో ఉంచుకుని వాటిని స్మరణ చేశాడనుకోండి, అదే భక్తి. అందుకే ప్రహ్లాదుడి గురించి చెప్తూ పోతన గారు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భూవరా అన్నారు. అసలు ఈ లోకాన్ని మరిచిపోయాడు. ఏది చూసినా ఏది చేసినా భగవంతుడే స్మరణలోకి వస్తూ ఉండేవాడు ప్రహ్లాదుడికి. ఆ భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తారు శంకరాచార్యుల వారి శివానంద లహరిలో. ఆయన చెప్తూ ఒక మాట అంటారు, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంక ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై
రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటే అస్సలు బహుశः వాంగ్మయంలో ఇక ఇలాంటి శ్లోకాన్ని ఇంకోళ్ళు ఇవ్వలేరనుకుంటున్నాను నేను. పరమాద్భుతమైన శ్లోకం. భక్తి ఉన్నవాడు ఎప్పుడూ ఆనందంలోనే ఉంటాడు. నువ్వు ఏది సంపాదించుకున్నా, ఏది చదివినా, ఎంతమందిని చుట్టూ పెట్టుకున్నా, ఎంతమందితో అనుబంధాలు పెట్టుకున్నా, దేనికోసం? సంతోషం కోసం. నువ్వు శాంతిగా ఉండడం కోసం కదూ. నేను శాంతిగా ఉండాలి అని కోరుకుని నేను వివాహం చేసుకుని ధర్మపత్ని నన్ను అనుగమించి నాకు కావలసినవన్నీ చూస్తోంది. నా కొడుకున్నాడు, వాడు నన్ను కాపాడతాడు. వృద్ధాప్యంలో నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపిస్తాడు. నాకు శాంతి కలుగుతోంది. ఏదో ఉద్యోగం ఉంది, నాకు శరీర పోషణకి ఇబ్బంది లేదు, నాకు శాంతి కలుగుతోంది. కానీ మీరు ఒకటి ఆలోచించండి, అసలు నిజంగా శాంతి కలిగేది, నిజంగా సంతోషం కలిగేది ఏ కారణం చేత అంటే శంకర భగవత్పాదులు అన్నారు, ఆనందాశ్రుభిరాత నోతి పులకం. పరమ సంతోషం కలిగిపోయింది అని గుర్తేమిటి? వెంట్రుకలు నిక్కబొడి చేసుకుంటాయి. నిక్కబొడి చేసుకొని ఆనందాశ్రువులు పడతాయి. ఆనందాశ్రువులు ఇట్నుంచి పడవు. ఇట్నుంచి పడితే అది బాష్పధార. లోపల బాధ ఉంటే కనుకొలుకుల్లోంచి నీళ్లు పడతాయి, ఏడుపు వస్తుంది. ఆనందాశ్రువులు పడితే ఇట్నుంచి పడతాయి. పరమ సంతోషంలో ఉన్నాడనుకోండి, అంత సంతోషంలో ఇట్నుంచి ధార పడుతుంది. హనుమ రామకథ వింటూ ఉంటే అసలు ఏదో చుక్కలు పడడం కాదు, ఇట్నుంచి అదిగో అక్కడ శివలింగం మీద పడుతోంది, అలా ధార ఇలా పడిపోతూ ఉంటుంది. ఆయన రామ కథని వింటున్నప్పుడు ధార ఇలా పడిపోతూ ఉంటుంది. నేను విశాఖపట్నంలో ఒకసారి సుందరకాండ చెప్తుంటే ప్రత్యక్షంగా అనుభవించా. నా ఎదురుగుండా ఒక ఆయన కూర్చున్నాడు, మహాబలశాలి. కనుకొలుకుల్లోంచి రెండిటిలోంచి నేను ప్రార్థనా శ్లోకం చేసి కథ మొదలుపెట్టా. అంతే, ఆయనకి ఇలా కారిపోవడం మొదలుపెట్టాయి. ఇలా కారిపోవడం మొదలు పెడితే సన్నటి ధార పంపులోంచి పడినట్టు కనపడుతోంది నాకు. ఆ పడిపోయి ఆ ధార ఇలా చెక్కిళ్ళ మించి ఇలా పడిపోయిన బట్ట తడిసిపోయింది. ఎస్విబిసి ఛానల్ వాళ్ళు దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తూ అతన్ని ప్రత్యేకంగా చూపించారు, ఆయన ఒక్కడిని. అంత బాష్పధార ఉపన్యాసం అయిపోయే వరకు. విచిత్రం ఏమిటంటే నేను వెళ్ళిపోతున్నప్పుడు నాకు వంగి నమస్కారం చేస్తున్నప్పుడు కూడా ఆయనకి బాష్పధార అలా పడిపోతూనే ఉంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. ఆ రూపంలో హనుమ వచ్చి కూర్చున్నారు మహానుభావుడు. కనుక ఆనందధార ఇట్నుంచి పడుతుంది, రెండు కళ్ళల్లోంచి ఇలా పడతాయి. ఆ పడిన పుట్ట భక్తితో ఉన్నవాడికి ఒక ప్రదేశం, ఒక పూజామందిరం ఉండవు. వాడు ఎక్కడో కూర్చుంటాడు. కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తే భగవంతుడు చేసినటువంటి ఉపకారాలు జ్ఞాపకానికి వస్తాయి. ఎవరో నేను చాలా కష్టంలో ఉన్నప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చి నన్ను తీర్చిదిద్ది నేను నా జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎంతో ఉపకారం చేశారనుకోండి, ఆయన భార్య చేసినటువంటి ఉపకారాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి అనుకోండి, నేను ఎక్కడో కూర్చుని ఆలోచిస్తున్నాను అనుకోండి, మహానుభావుడు ఎంత ఉపకారం చేశాడని నేను స్మరించగానే నాకు కళ్ళంబట నీళ్లు కారతాయా? అలా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని, ఆయన వైభవాన్ని గురించి ఆలోచిస్తుంటే ఆ భక్తి తల్లి అవుతుందిట. అర్భకుడైనటువంటి భక్తుడు శిశువు అవుతాడట. తల్లి ఉంటుంది, మీరు ఆ శ్లోక వైభవం పట్టుకోవాలి. తల్లి ఉంటుంది, పిల్లవాడు ఉంటాడు. తల్లి ఏదో శ్రావణ శుక్రవారం పేరంటానికి అలా వెళ్ళింది, ఎదురింట్లోకి వెళ్ళి మేడ మీద దానికి సంబంధించిన తాంబూలం పుచ్చుకుంటోంది. ఎదురుగుండా మేడ మీద యువతల పిల్లాడు ఉన్నాడు. అమ్మాయి ఇంకో గంట లేవడు, నేను పేరంటానికి వెళ్ళొస్తానని వెళ్ళింది ఆవిడ. వీడు లేచిపోయాడు. ఆడబుడుచు పిల్లాడిని ఎత్తుకొని, భోజన ఎలాగో అన్నం పెడుతుంది కదా ఈ సమయంలోని పిల్లవాడికి ముద్ద చేసి గోరు ముద్దను ఒట్లో పెడుతోంది. వాడు తింటలేదు. వాడికి ఎదురుగుండా అమ్మ కనపడుతోంది అవతల మేడ మీద. వాడు అమ్మ కోసం నోరు ఇలా మూసేసి నాకొద్దు, అమ్మే కావాలని ఏడుస్తున్నాడు. ఒరే వచ్చేస్తున్నాను అంటోంది అమ్మ. వాడికి బెంగ. వాడు ఆ మేడ మించి ఈవిడ ఒళ్ళోంచి దూకేసి అమ్మ కోసం ఏడుస్తున్నాడు, రెండు చేతులు పెట్టి. గబగబా తాంబూలం పుచ్చుకున్నాడు, పిల్లాడు ఏడుస్తున్నాడని పరిగెత్తుకు వచ్చేసి, ఎందుకురా అంత ఏడుస్తావు అని రెండు చేతులు ఇచ్చింది. ఒక్కసారి దూకేశాడు మీద.
ఆవిడ వాడిని వీపు మీద పడుకోబెట్టుకుని, ఆ గుండెల మీద పడుకోబెట్టుకుని జో కొట్టి కూర్చుని ఒళ్ళో పడుకోబెట్టుకుని, అమ్మ వాడిని బొజ్జ మీద సేద తీరుస్తూ ఇలా ఇలా అంది. ఇప్పుడు వాడు ఏడుపు మానేసి ఆనందాశ్రుభిరాత నోతి పులకం, వాడికి ఇట్నుంచి నీళ్ళలాగి ఇట్నుంచి నీళ్ళు వస్తాయి. అమ్మ ఒడి, అమ్మయ్యా అమ్మ వచ్చేసింది. అమ్మ వచ్చేసిందని అమ్మ ఒళ్ళో పడుకున్న పిల్లవాడు ఆనందపడిపోయినట్టు ఇప్పుడు నవ్వుతూ కళ్ళంబట నీళ్ళు వస్తాయి. అప్పటిదాకా ఏడుస్తూ నీళ్లు. అమ్మని చూసినప్పుడు కందుల వెంట ఆనందధారపడినట్టు అమ్మ వచ్చేసిందన్న ఆనందంలో పిల్లవాడికి వెంట్రుకలు నిక్కపొడుచుకున్నట్టు భక్తి అన్న తల్లి ఒడిలో ఉన్నటువంటి అర్భకుడైన భక్తుడు ఆనందంతో ఉంటాడు. ఆనందాశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంక ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ వాడికి పాలు పడుతోంది. పాలు పడుతూ శంఖంలో పాలు పోసి పట్టింది. ఎందుకని? శంఖంలో పోసినటువంటి పాలు తీర్థం అవుతాయి. వీడు వృద్ధిలోకి రావాలి, వీడికి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని అమ్మ శంఖంలో పోసి పాలు పట్టినట్టే భక్తి అన్న తల్లి భక్తుడు అనబడేటటువంటి బిడ్డడికి ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క కథలను అందిస్తుంది. అసలు పెద్ద విశేషం ఏమిటంటే, చాలామంది అనుకుంటారు భగవంతుడు గొప్పవాడు, భక్తుడు తక్కువవాడు అనుకుంటారు. కానీ భగవంతుడు ఎప్పుడు ఏం చెప్తాడో తెలుసా? నా భక్తుడు గొప్పవాడు, నేను తక్కువవాడిని అంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా చూడండి. రామదాసు గారి దగ్గరికి రాముడు లక్ష్మణుడు వెళ్ళారు, ఆ తానిషా దగ్గరికి వెళ్ళి రామదాసు గారు చేసిన అప్పు తీర్చారు. ఆయన పేరు గోపరాజు గారు. అసలు ఆయన రామదాసు అని పెట్టుకున్నాడు, నేను రాముడికి దాసుణ్ణి అని పెట్టుకున్నాడు. నిజంగా చెప్పండి, గోపరాజు గారు రామదాస, రామలక్ష్మణులు రామదాసు గారికి దాసులా? రామలక్ష్మణులే దాసులు. ఎందుకని? మేము అక్కడ భద్రాచలం తహసీల్దార్ చేసినటువంటి రామదాసు గారి యొక్క బంటులం, కింకరులం, దాసులం, ఇదిగో డబ్బు కట్టడానికి వచ్చామన్నారు. అంటే ఇప్పుడు తనను నమ్ముకున్న భక్తుడి దగ్గర రాముడు దాసుడయ్యాడు. తిన్నడు ఎంతో భక్తితో శివలింగాన్ని ఆరాధన చేస్తే శ్రీకాళహస్తిలో శివుడు కిందుండి కొండ మీద తిన్నడున్నాడు. అంటే తిన్నడిని పైన పెట్టాడు, తాను కిందున్నాడు. భక్తుడి విషయంలో భగవంతుడు ఎప్పుడూ కూడా తాను తక్కువ అంటాడు, భక్తుడిని పైన పెడతాడు తప్ప భక్తుడు ఎప్పుడూ నాకన్నా కిందవాడే, ఆయన నా కాళ్ళు పట్టుకోవాలండవు. అసలు మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఎక్కడ పరమభక్తి తత్పరుడైన వాడున్నాడో, నన్ను బాగా నమ్మండి ఈ మాట చెప్పినప్పుడు, అటువంటి వాడి ఇంట ఉన్న భగవంతుడు చేసే పని ఏమిటో తెలుసా? ఆయన కాళ్ళకి భగవంతుడు నమస్కారం చేస్తూ ఉంటాడు. నీ చెప్పిన మాట మీకు కొంచెం మనసుకి కష్టంగా ఉందా? అదేమిటి అలా అన్నారు ఈయన అని మీకు అనిపిస్తోందా? భాగవతంలో కుచేలోపాఖ్యానం వినండి. కుచేలోపాఖ్యానంలో ఏం చేశాడు కృష్ణుడు? మహానుభావుడు కుచేలుడు. చాలామంది ఆయన డబ్బు లేనివాడు, దరిద్రుడు అనుకుంటారు. అలా చెప్పలేదు పోతన గారు. నరనాథ అని పిలిచి ఆ వ్యాసుని యొక్క పుత్రుడైనటువంటి అభిమన్య కుమారుడైనటువంటి పరీక్షిత్తుతోటి వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి శుకుడు మాట్లాడుతూ, గోవింద సుఖుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు విజితేంద్రియుండు. ఆయన ఎంత గొప్పవాడంటే, దారిద్ర్యంబు బాధింప ఒరుల కార్పణ్య బుద్ధి నడుగబోవక తనకుతా నబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గాతలంచి ఆత్మ మోదించి పుత్రధారాభిరక్ష ఒక విధంబుగ చేయుచునుండునంత అన్నారు. అంతటి మహానుభావుడు. ఎప్పుడూ కూడా నాకు లేదన్న భావన లేదు. భగవంతుడి యొక్క గుణములు తలుచుకొని పరవశించిపోతూ ఆఖరికి తనకు తానబ్బినట్టి 1 రూపాయి అయినా సరే భగవంతుని అనుగ్రహంతో దొరికింది అంతే, పరమ సంతోషంతో ఉండేవాడు. విజితేంద్రియుండు, బ్రహ్మవేత్త, ఇంద్రియములను గెలిచాడు, బ్రహ్మమును తెలుసుకున్నవాడు, అంతటి మహానుభావుడు. అటువంటి వాడు గోవింద సకుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు. విశేషమైనటువంటి గౌరవం ఉన్నవాడు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడగడు. అటువంటి వాడి దగ్గరికి వచ్చి భార్య చెప్పింది, ఏమండి ఇంత దరిద్రంలో ఉన్నాం, పిల్లలు అన్నం లేక ఏడుస్తున్నారు, ఒక్కసారి మీ స్నేహితుడు ఉన్నాడు మహానుభావుడు కృష్ణుడు, ఆయన దగ్గరికి వెడితే మన దరిద్రం అంతా తీర్చేస్తాడుగా,
కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్నంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భావములన్ భజించు వారికెటడే సంపత్ విశేషోన్నతుల్. కలలో కూడా భగవంతుణ్ణి స్మరించనటువంటి వాడు కూడా ఆర్తితో పిలిస్తే వస్తాడే, గజేంద్రుడికి రాలా? అటువంటి వాడు ఇంత భక్తి కలిగిన మీరు అడిగితే ఇవ్వడు, కాబట్టి ఆయన్ని ప్రార్థన చేయండి అంది. అలాగే వెడతాను, నీవు చెప్పిన ఎట్లు రాజీవనేత్రు పాద సత్కమలముల్ చూడ ధన్యమగును. కానీ ఆ చక్రికిప్పుడు కానుకేమైన కొంపోవ కలదే మనకు. పెడతాను, కానీ స్నేహితుడు కదూ. ఒకప్పుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా, ఆయన ఏదో దొంగతనంగా అటుకులు తినేశాడు, అవన్నీ పచ్చి అబద్ధాలు ఎక్కడా లేదు. పోతన గారు భాగవతంలో చెప్పలాలా, అవో కల్పిత కథలు అంతే, ఎవడికి తోచినట్టు వాడు రాసేశాడు. కాబట్టి వెడతాను, కానీ కలిసి చదువుకున్న స్నేహితులం, ఏదో కానుక పట్టుకెళ్ళాలిగా, ఏదైనా ఇయ్యి అన్నాడు. కాశీని అటుకులు పాపం ఉత్తరీయం కూడా లేదు ఆయనకి, ఉత్తరీయపు ముక్క ఉందంతే పొట్ల పండుల, అందులో పోసి ముడేసింది. వెళ్ళాడు. ద్వారకానగరంలో కృష్ణుడు అంత దూరంలో కూర్చున్నాడు. ఇక్కడ కుచేలుండి చూశాడు. చూసి సంభ్రమ విలోలుండై దిగెంతల్పమున్, అడుగో కుచేలుడు వస్తున్నాడని కనిడాయంచనునంత కృష్ణుడు తలత్కంజక్షుడ పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషి భూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ అల్లంతనికని సంభ్రమ విలోలుండై దిగెంతల్పమున్. అడిగడిగడుగో కుచేలుడు వస్తున్నాడో అని మంచం మించి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని, ఎన్నాళ్ళకొచ్చావోయ్ కుచేలా, ఇప్పుడు గుర్తొచ్చాను నేను, రా 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 అని చేతులు పట్టుకుని తీసుకొచ్చి తాను రుక్మిణీదేవి కూర్చునేటటువంటి హంసతులికాతల్పం మీద కూర్చోపెట్టి అట్లు కూర్చుండబెట్టి కనక కలశ సలిలమున కాళ్ళు కడిగి భక్తిత జలంబు మస్తకమున దాల్చి లలిత మృగమద మదసార మిళితమైన మలయజంబునొడల జొబ్బిల్లనలది శ్రమము వ్రాయంగా తాళ వృంతంబు విసరి బంధురామోదకలిత ధూపంబులసగి మించు మణిదీపముల నివాళించి మరియు. కుచేలుణ్ణి కూర్చోపెట్టి ఎవరు ఖండోత్తరీయున్, ఉత్తరీయం కూడా లేదో, ముక్కుందంతే అతనికి భుజం మీద. హాస్య నిలయున్, అందరూ ఆయన్ని చూస్తే హాస్యమాడి నవ్వుతారు, చూడు ఎంత దరిద్రుడో, ఎముకలు కూడా ఎలా పైకొచ్చేసాయో అంటారు. అటువంటి వాణ్ణి కూర్చోపెట్టి, కుచేలా ఎంత కాలానికి వచ్చావోయ్, రుక్మిణి చూస్తావే, వెళ్ళి బంగారు పాత్రతో నీళ్లు పట్టరా అని బంగారు కలశతో నీళ్లు తెప్పించి పళ్ళెం కింద పెట్టి రుక్మిణీదేవి పోస్తూ ఉంటే కుచేలుడి కాళ్ళు తాను కడిగి భక్తిత జలంబు మస్తకమున దాల్చి పాదాల నుంచి పడిన నీళ్లు తన తల మీద చల్లుకుని రుక్మిణీదేవి ఎవరు? సాక్షాత్ లక్ష్మి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణ చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అన్నారు పోతన గారు. లక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవి యొక్క తల మీద ఆ నీళ్లు చల్లి ఆయన ఒళ్ళంతా గంధం రాసి ఆయనకి విసినికర్ర పెట్టి విసిరి కుచేలుడికి కృష్ణుడు దీపాలతో ఆయనకి హారతిచ్చి గోవుని దానం చేసి మధురాన్న భోజనం పెట్టి ఎంతో మర్యాదతో మాట్లాడి ఆయన ఉత్తరీయానికి ఉన్నటువంటి అటుకుల మూట తానే విప్పుకుని ఇలా చేతిలో పోసుకుని చారెడు అటుకులు నోట్లో పోసుకుని, అబ్బా ఎంత బాగున్నాయో, నీవు ఎంత మంచి కానుక తెచ్చావోయ్ అని తిని మళ్ళీ ఇంకొక చారెడు తిందామని చేతిలో పోసుకుని తినబోతుంటే మురహరుడు పిడికెటటుకుల కరమప్పక ఆహరించి కౌతూహలి అయి మరి ఒక పిడికెడుకొన తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్. లక్ష్మీరూపిణి అయినటువంటి రుక్మిణీదేవి వచ్చి గభాలన పట్టుకుంది కృష్ణుడి చెయ్యి. మీరు ఒక్క చేతితో అటుకులు తింటే ఏమిచ్చారో మీకు తెలుసు, నాకు తెలుసు. అప్పటికే ఇచ్చేశాడు కుచేరుడికి ఐశ్వర్యం. ఇంకొక చారెడు తింటే మిమ్మల్ని నన్ను కూడా ఇచ్చేస్తారు, ఆప్ చేయండి అది. ఆయన కుచేరుడు అడగను లేదు నాకు ఐశ్వర్యం ఏమని, కృష్ణుడు ఇస్తానని చెప్పను లేదు. వెళ్ళిపోతున్నాడు తిరిగి. వెళ్ళిపోతుంటే గుర్తొచ్చింది, అయ్యో నాకు చాలా దరిద్రంగా ఉంది, అడగమని కదా మా ఆవిడ పంపించింది, నేను అడగలేదు. తీరా ఆయన్ని చూసేటప్పటికి ఒళ్ళు మరిచిపోయాను. పోనీ ఆయనైనా నా బట్టలు, నా ఖండోత్తరీయం ఇవన్నీ చూసి డబ్బిస్తానని లేదు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు. శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి ఘనంబుగ విత్తమేమియున్ ఈయని తరంగు తోచుచున్నయది ఆనక ఎన్న దరిద్రుడు సంపదాంతుడై ఆనక తన్ను కానడని కాక శ్రితాత్తిహరుండు సత్కృపాంబోనిధి సమస్త వస్తు పరిపూర్ణినిగా నను చెయ్యకుండునే.
దరిద్రుడికి డబ్బిస్తే అకస్మాత్తుగా వచ్చిన డబ్బు చూసుకుని భగవంతుడిని మర్చిపోతాడని నాకు ఇవ్వలేదు, ఇప్పుడు నాకు ఆయనే గుర్తుంటాడు అమ్మయ్యా అని ఎగిరి గంతులు వేసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తన ఇల్లు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాడు. తన ఇల్లు కనపడలేదు, పెద్ద అంతఃపురం కనపడింది. ఇదేమిట్రా ఇది ఎవరిదని చూస్తున్నాడు. ఎట్టి మహాత్ముడుండు నివాసముక్కో అన్నాడు. ఎవరుంటాడో ఏ మహాత్ముడిదో అంటున్నాడు. ఎవరో ఒక ఆవిడ, దాసదాసీ జనాలు కూడా బంగారు ఆభరణాలు పెట్టుకున్నారు. వాళ్ళు ఆవిడ వచ్చి గబగబా పళ్ళెం పెట్టి, అయ్యా కాళ్ళు పెట్టండి కడుగుతాను, తప్పమ్మా అలా పరకాంతలు కాళ్ళు అవి ముట్టుకోకూడదు, నువ్వెవరన్నాడు. అదేమిటండి ఆ మాట, నేను మీ ఆవిడండి. అదేమిటి ఈ పట్టుపుట్టం ఏమిటి, నగలేమిటి, ఇవన్నీ ఏమిటి అన్నాడు. ఏమో అకస్మాత్తుగా మన పూరిపాకి ఇలా అయిపోయింది. ఎప్పుడైంది? నిన్న మధ్యాహ్నం 11:12 అంటే నేను ఉదాహరణకి చెప్తాను, భాగవతంలో అలా ఉందని కాదు, అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. అదే సమయానికి కృష్ణుడు అక్కడ అటుకులు తిన్నాడు, ఇక్కడిక్కడ ఇచ్చేశాడంత ఐశ్వర్యం. అయినా కుచేరుడు ఐశ్వర్యభ్రాంతిలో లేడు, భగవత్ స్మరణలతో జీవితం గడిపి కృష్ణుడి యందు ఐక్యమైపోయాడు. ఏమి నేనన్న మాట నిజమా కాదా? భక్తుల యొక్క పాదములు కడిగి భగవంతుడంతటి వాడు తత్పాదోదకాన్ని పుచ్చుకుంటాడు, తల మీద చల్లుకుంటాడు. కాబట్టి వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రం మృతై, తల్లి శంఖంలో పాలు పట్టినట్టే భక్తి అనేటటువంటి తల్లి ఎప్పుడూ కూడా భక్తుడికి భగవంతుని యొక్క కథలనే చెప్తూ ఉంటుంది. అంటే భక్తునకు భగవత్ కథలు జ్ఞాపకం వచ్చేలా చేస్తుంది, ఎప్పుడూ ఆయనే జ్ఞాపకానికి వస్తుంటాడు. కాబట్టి వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రం మృతై రుద్రాక్షై భసితేన రక్ష వపుషో. వపుష అంటే శరీరం. ఈ శరీరాన్ని రక్షించడానికి ఈశ్వర సంబంధమైన ఆభరణములు పెడుతుంది భక్తి. అంటే మెడలో ఓ రుద్రాక్ష వేసుకుని ఉంటాడు, ఏదో భగవత్ సంబంధమైన ఉంగరాలు పెట్టుకుంటాడు, అటువంటివన్నీ పెట్టుకుని భస్మ అలదుకుని ఉంటాడు. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క రక్షలు. భక్తి పెడుతుంది ఆ రక్ష. అమ్మ పడుకున్న పిల్లాన్ని ఏ ఉగ్రభూతం చెనకకుండా బొటనవేలితో రక్ష పెట్టి విభూతి పెట్టినట్టు భక్తి కలిగినటువంటి వాడు భగవత్ సంబంధమైన రక్షలు శరీరానికి పెట్టుకుంటాడు. రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అమ్మ అర్భకుడైనటువంటి పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. వాడిని ఈగలు దోమలు కుట్టకుండా పల్చటి బట్ట ఒకటి చక్కటిది కప్పేస్తుంది. ఉయ్యాల ఓసారి ఇలా ఊపి తన పని చేసుకోవడానికి ఎడుతుంది. ఆ ఊయల ఇలా ఊగుతూ ఉంటుంది. వాడు ఆ ఉయ్యాల్లో ఊగుతుంటే హాయిగా సంతోషంతో పడుకొని, ఉయ్యాల మళ్ళీ ఆగిపోతుంది అనుకోండి అని అరుస్తాడు. అమ్మ మళ్ళీ వచ్చోసారి ఇలా తోస్తుంది, మళ్ళీ ఊగుతుంటే మళ్ళీ హాయిగా పడుకుంటాడు. అలా ఊగి 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 నిద్రపోతాడు. నిద్రపోయినా అమ్మ మాత్రం వాడిని చూసుకుంటుంది. భక్తుని మనసులో ఎప్పుడూ భగవద్భావనలనేటటువంటి ఊయలని కల్పిస్తుంది. వాడు భగవద్భావనలన్న ఉయ్యాలలో ఊగుతూ ఉంటాడు. ఊగుతూ నైర్మల్యం అంటే నిర్మలత్వం అనేటటువంటి బట్ట మీద కప్పుకుంటాడు. వాడు కప్పుకోడు, భక్తి వాడిని కప్పుకునేటట్టు చేస్తుంది. అంటే ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు, మనసులో ఏ మాలిన్యం ఉండదు. అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృణానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అన్నట్టే ఇప్పుడు హృదా భావయామి. ఆ భగవత్ సంబంధమైనటువంటి భావనలు కదులుతూ ఉంటాయి. ఆ ఊయలలో ఊగుతూ ఎప్పుడూ సంతోషంగా భక్తి చేతనే రక్షింపబడుతూ ఉంటాడు. ఆయనకి రక్షకులు వేరొకరుండరు, ఆయన భక్తియే ఆయనకు రక్షణములేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులంగున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు పోతన గారు. ఆ భక్తి ఒక్కటి ఉంటే భగవదనుగ్రహము చేత ఎప్పుడూ రక్షింపబడుతుంటాడు. ఈ భక్తి పిపీలికాది పర్యంతంలో ఏ ఇతర ప్రాణికి ఉండే అవకాశం తక్కువ. ఎక్కడో జన్మజన్మాంతర సుకృతంతో వస్తే రావచ్చు, కానీ మనుష్యుడొక్కడే ఆ భక్తితో బ్రతకగలడు. అటువంటి భక్తి కలగడానికి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడు చేసిన ఉపకార స్మరణము, భగవద్భావనలు, గురువు శాస్త్రము ఆధారంగా తీసుకుని భగవద్భక్తితో ఎవడు జీవితాన్ని గడపడం మొదలు పెడతాడో వాడు జన్మ పరంపరలు పూర్తి చేసుకోవడానికి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితికి దగ్గరవుతాడు ఉపాసనలో.
కాబట్టి అటువంటి భక్తి సర్వకాలములయందు కూడా అందరికీ ఉండాలి. మీ అందరికీ నాకు కూడా భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అటువంటి భక్తిని ఒసంగుగాక అని నేను సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ నా ఉపన్యాసాలు పూర్తి చేస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, దయచేసి అలాగే ఉండండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ యానాం పట్టణం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రీతి. అందున విశేషించి కాకినాడలో మా చంటిబాబు గారి అన్నగారు రామారావు గారు, వీళ్ళు నాకు కుటుంబ సభ్యులతో సమానం. చంటిబాబు గారు నా దగ్గర ఒక కొడుకులా ఉంటాడు. అటువంటి వాళ్ళు ఈ యానాం పట్టణంలో ఉన్నారు. మా సత్యనారాయణమూర్తి గారు, తర్వాత ఇక్కడ మీకు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి శాసనసభ్యులు మల్లాడి కృష్ణారావు గారు. ఇటువంటి వాళ్ళందరూ ఉన్న కారణం చేత నాకు యానాం పట్టణం అంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం. అందుకే ఈ మధ్యకాలంలో చంటిబాబు గారు వాళ్ళకి తెలుసు, ఎవ్వరికీ నేను 2 రోజులు 3 రోజుల కన్నా అసలు ఇవ్వట్లేదు. అలాంటిది నన్ను మీరు 5 రోజులు ఇవ్వండి గురువుగారు అని వాళ్ళు అడగకపోయినా కూడా 5 రోజులు ఇచ్చారు. కాబట్టి నాకు యానాం మీద, యానంలో ఉండేటటువంటి మీ అందరి మీద అంతటి ప్రేమ, అంతటి అనురక్తి ఉన్నాయి. ఇప్పుడు నిన్నను నేను మీతో మనవి చేశాను, శంకరాచార్య స్వామి వారు రచించినటువంటి షట్పదీ స్తోత్రం అందరూ చదువుకోవాలి, ప్రతిరోజు చదువుకోవాలి, అది రక్ష అని. ఇప్పుడు మీ అందరికీ ప్రసాదంగా స్తోత్రం ఇచ్చారు. మీరు 3 రోజులు నేను చెప్పిన ఉపన్యాసాలు విన్నారు. మీరు నాకు తిరిగిచ్చే కానుక ఒక్కటే. నేను ఈ ఉపన్యాసాలు ఎప్పుడూ ఏదీ కోరి చెప్పలేదు. నేను ఎప్పుడు నాకు ఇది కావాలని ₹1 కాసు దీని మీద నేను సంపాదించాల. ఇన్ని వేల ప్రసంగాలలో కేవలం భక్తి కొరకు చెప్పానంతే. కాబట్టి మీరు నాకు ఇవ్వగలిగిన కానుక ఒక్కటే. నేను ఈ శ్లోకాలు మీతో చదివిస్తాను ఒకసారి పరిచయానికి. మీ అందరూ కూడా చక్కగా గట్టిగా శ్లోకాన్ని చెప్పండి. అందరూ మీ చేత్తో పట్టుకోండి. మీ అందరూ నమస్కారం చేసుకోవడానికి వీలుగా అసలు ఈ ప్రార్థన చేసేటప్పుడే నమస్కరించడానికి జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారిని, పక్కన పార్వతీ పరమేశ్వరుల్ని, కింద కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజస్వామి, పేరుందేవి అమ్మాళ్, వరదరాజస్వామి దర్శనమే చాలు, అంత గొప్పది. అటువంటి వరదరాజస్వామిని ఇచ్చారు. దృష్టి తగలకుండా ఉండడానికి ఈ చివర ఇంకొక ఫోటో కూడా వేశారు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మీ అందరూ నేను చెప్పిన శ్లోకాల్ని గట్టిగా చెప్పండి. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. దాని అర్థం లఘువుగా చెప్తాను. నాకు అవినయాన్ని తీసేయి, అంటే గర్వము అహంకారం లేకుండా నేను వినయంతో బతికేటట్టు అనుగ్రహించు. అక్కరలేని విషయాలన్నిటి కోసం పరుగులు తీసేటటువంటి ఉత్సుకత నా యందు లేకుండా చెయ్యి. అన్ని కోరికలతో పరుగులు తీయకుండా ఇంద్రియ నిగ్రహాన్ని, మనోనిగ్రహాన్ని నాకు ఇయ్యి. భూతదయాం విస్తారయ అంటే భూతదయ నాకు కల్పించు. తారయ సంసార సాగరతః ఈ సంసార సాగరాన్ని దాటించు. దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేద చిదే వందే. వందే అంటే నమస్కరించుచున్నాను. ఎవరికి? దివ్యధుని మకరందే అంటే ఆకాశగంగా తన యొక్క పాదములనబడేటటువంటి పువ్వులలో తేనెగా కలిగిన వాణ్ణి. ఆకాశగంగయు అచట జనించే అని శ్రీ మహావిష్ణువు యొక్క పాదములలోంచి పుట్టింది అని కదూ. కాబట్టి ఆకాశగంగ పుట్టిన ఆ పాదాలు పరిమళ పరిభోగ
దివ్యమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి ఆ పాదాలు సచ్చిదానందే, సచ్చిదానందాన్ని ఇవ్వగలిగినటువంటి పాదాలు శ్రీపతి పదారవిందే. శ్రీపతి అంటే లక్ష్మీపతి అయిన విష్ణువు యొక్క పాదారవిందములను నేను వందే నమస్కరిస్తున్నాను. కాబట్టి నాకు ఇప్పుడు ఏముంటుంది? భవభయ, ఈ సంసారమునందు పడి ఉండడము కానీ, భయము కానీ, ఖేదము కానీ, ఖేదం అంటే బాధ, చిదే ఉండవు. అవి నాకు ఆయన ఇవ్వగలడు, నన్ను కాపాడగలడు. దేనికి? ఒక్క నమస్కారానికి నేను నమస్కరించుచున్నాను. అలాగే సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామ కీనస్త్వం సాముద్రోహి తరంగః క్వచన సముద్రో నతారంగః. దాని అర్థం ఏమిటంటే, అసలు పరమసత్యం చెప్పాలంటే, భగవంతుడా నీకు నాకు భేదం లేదు, జీవబ్రహ్మలు ఒక్కటే. కానీ నేను జీవుడని, ఈశ్వరుడు వేరని అనుకుంటున్నాను. ఒక్క విషయం మాత్రం సత్యం, నేను నీయందుంటాను తప్ప నువ్వు ఉంటావు అని నేను అంటలేదు. అది భక్తి వినయం. సముద్రమునందు తరంగం ఉంటుంది, తరంగంలో సముద్రం ఉండదు. సాముద్రోహి తరంగః క్వచ సముద్రో నతారంగః. సముద్రం ఉంటే సముద్రంలోంచి కెరటాలు వస్తాయి, కానీ కెరటంలో సముద్రం ఉండదు. సముద్రంలో కెరటం ఉంటుంది. నేను కెరటం లాంటి వాడివి, నువ్వు సముద్రం లాంటి వాడివి. నేను నీలో పుట్టి, నీలో పెరిగి, నీలోనే విరిగి పడిపోయి, నీలోనే కలిసిపోతాను. ఉద్ధృతనగా, ఇది అద్భుతం. 4వ శ్లోకం. ఎందుకో తెలుసా అండి? అంత్యాది అంటారు. అంత్యాది అందరూ చేయలేరు. ఏ మాటతో పూర్తి చేశారో ఆ మాటతోనే మళ్ళీ తర్వాత మాట మొదలు పెడుతూ ఉండాలి. అందరూ చెప్పలేరు అలా. మీకు నేను ఉదాహరణ చూపించాలంటే చూడండి. ఉద్ధృత నగ అంటారు, నగతో పూర్తి చేశారు. నగభిధనుజ, మళ్ళీ నగతో మొదలు పెడతారు. చివర ధనుజతో పూర్తి చేశారు. ధనుజ కులామిత్ర, మళ్ళీ మిత్రతో మొదలు పెడతారు. మిత్ర శశి దృష్టే, మళ్ళీ దృష్టేతో మొదలు పెడతారు. దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః. ఎన్ని మాటలు తిరుగుతుందో చూడండి. శబ్దాలంకారం. ఏకకాలమునందు ఒక్క శ్లోకంలో ఇన్ని ప్రయోగాలు చేశారు శంకరాచార్యుల వారు. అందుకే షట్పది ఇలాంటి ప్రార్థన లోకంలో ఇక లేదంటారు పెద్దలు. ఉద్ధృనగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః. నేనిప్పుడు ఎలా విడదీశానో అలాగే విడదీయచ్చు. అందుకే పొద్దున సంటిబాబు గారు తీసుకొచ్చినప్పుడు ఆ పదాలని విడదీసి నేను మార్క్ చేశాను. అలా ఆపి కూడా మీరు చదువుకోవచ్చు, తప్పేం రాదు. ఉద్ధృతనగ అంటే కొండని పైకెత్తినవాడు. నగభిధనుజ అంటే నీ చెప్పింది వినండి, అంటే ఆయనకి తమ్ముడుగా వచ్చిన, ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చినవాడు. నగభిధనుజ అంటే పర్వతముల యొక్క రెక్కలు తరిగినటువంటి ఇంద్రుడికి తమ్ముడైనవాడు. కొండని పైకెత్తినవాడు. కొండని పైకెత్తింది గోవర్ధనోద్ధరణం కృష్ణుడు. ఇంద్రుడికి తమ్ముడుగా వచ్చింది వామనమూర్తి, మళ్ళీ శ్రీ మహావిష్ణువు. ధనుజకులామిత్ర, రాక్షసులకు శత్రువైనటువంటి వాడు. మిత్ర శశి దృష్టే, మిత్ర అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. సూర్యచంద్రుడు కన్నులుగా ఉన్నవాడు. సూర్యచంద్రౌచ నేత్రే అని విష్ణు సహస్రంలో చదవట్లా? దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః. నీ యొక్క చూపు నా మీద పడిన తర్వాత ఇక నాకు మళ్ళీ సంసార సాగరం ఎక్కడుంటుంది? ఉండదు. ఇక మళ్ళీ పుట్టడం అన్నది ఉండదు. నీ అనుగ్రహం అంత గొప్పది. అలాగే మత్యాదిభిర అవతారై, దాన్ని ఇంకొంచెం మీరు పలకలేకపోతే విడదీసుకుంటానంటే మత్స్యాది అంటే మత్స్య అవతారము లాంటి అవతారములు అని. భిరవతారై అవతారవతావత సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతాప భీతోహం. ఈశ్వర, మీరు మత్స్య కూర్మ వరాహ నారసింహ ఇలా ఎన్నో అవతారాలు స్వీకరించారు ఈ భూమి మీద. అటువంటి మీరు నన్ను పరిపాలన చెయ్యండి, నన్ను మీ చేతి వస్తువుగా స్వీకరించండి. మీ చేత నేను పరిపాలింపబడాలి. పరమేశ్వర పరిపాల్యో, నన్ను మీరు పరిపాలించండి.
దానివలన ఇక నాకు ఈ సంసార సముద్రమును గురించిన బెంగ లేదు. మీరు పరిపాలించినప్పుడు మీరే నా యోగక్షేమాల్ని చూస్తారు. ఇదొకటి. అసలు ఇటువంటి శ్లోక రచన చేయలేరు ఎవరు. ప్రార్థనలో శంకరులు ఇంత బాగా చూపించారు. ఇందులో అమ్మో ఇంత గొప్పగా అక్షరాలు తిరుగుతాయో మీరు అనకండి, అందానికి చూపిస్తాను. దామోదర గుణమందిర సుందర వదన రవింద గోవింద భవజలధి మదన మందర పరమందర మపనయత్వం మే. ఎంత అందంగా తిరుగుతాయో అక్షరాలు. 4 మాటలు జరిగితే వచ్చేస్తుందండి నోటికి. అంత గొప్పగా ఇచ్చారు శంకరులు. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మదనమందర పరమందర అపనయత్వం మే. దామోదర అంటే ఉదరము తాటి చేత కట్టబడ్డవాడు, యశోద చేత కట్టబడినవాడా, గుణమందిర సమస్త గుణములకు ఆలవాలమైనవాడా, సుందరవదనారవింద అందమైన ముఖమున్నవాడా, ఓ గోవింద సంసారమనేటటువంటి సముద్రాన్ని చిలకడానికి మందర పర్వతం లాంటివాడా, నిన్ను నేను నమ్ముకున్న తర్వాత నాకు కావలసినవి ఎందుకు చేకూరవు. నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయ వదన సరోజే సదా వసతు. అంటే ఈ షట్పది అంటే తుమ్మెదకి 6 కాళ్ళు ఉంటాయి, పైన 6 శ్లోకాలు ఉన్నాయి. ఈ షట్పది, ఈ 6 శ్లోకాలతో ఉన్న తుమ్మెద ఎక్కడ ఉంటుంది? పువ్వు మీద వాలుతుంది. నా నోరనబడేటటువంటి పువ్వు మీద ఎప్పుడు ఈ 6 శ్లోకముల షట్పది వాలి ఉండుగాక, ఝంకారము చేయుచుండుగాక. అంటే నేను ఎప్పుడూ ఈ ప్రార్థన చేస్తూ ఉండుగాక. శంకరాచార్య స్వామి వారి వాంగ్మయం మొత్తం మీద కేవలం మనందరం ప్రతిరోజు చదువుకోవడం కోసమే ఇది ఇచ్చారని చెప్తారు పెద్దలు. అందుకే అసలు పూజలోకి వెళ్ళినప్పుడు ఇది చదవకుండా పూజ చేస్తే, ప్రార్థన చేస్తే అంతకన్నా అమాయకపు విషయం ఇంకొకటి లేదు. తప్పకుండా ప్రతి వాళ్ళు ప్రతిరోజు చదువుకోవాలి. అందంగా ఉండేటట్టు, నోటికి పట్టుకునేటట్టు ఇచ్చారు శంకరులు. కాబట్టి మీ అందరికీ కూడా రామారావు గారు తర్వాత ఇదిగో ఇక్కడ వేశారు, ఎవరో యానాం క్షత్రియ పరిషత్ హాల్లో సందర్భంగా వెంకటేశ్వర ఆలయ సముదాయ కమిటీ యానాం వారు మీ అందరికీ కూడా చాలా అద్భుతమైన కానుకిచ్చారు. ఏదో ప్రసాదం ఇస్తూ ఉంటారు, మంచిదే, నేను తక్కువ చేయట్లేదు. కానీ జీవిత పర్యంతం చేసుకోవలసిన ప్రార్థన అద్భుతమైనటువంటి దాన్ని మీకు ప్రసాదంగా ఇచ్చారు. చక్కగా మీరు చదువుకోండి, మీ బిడ్డలతో చదివించండి. వచ్చే సంవత్సరం నేను ప్రసంగాలకు వచ్చేటప్పటికి కాగితం అవసరం లేకుండా మీ అందరూ లేచి నిలబడి ఇది చదవగలగాలి. కాబట్టి మీ అందరూ నేను ఈ 5 రోజులు చేసిన ప్రసంగాలకి నిజంగా మీరు ఎంత ఇరుగ్గా కూర్చున్నారో నాకు అర్థమవుతోంది. ఇంత ఇరుగ్గా కూర్చుని, బయట కూర్చుని, పైన కూర్చుని అంత ఆసక్తితో విని, బయట వాన పడింది అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే భగవంతుడు పరిపూర్ణంగా సంతోషిస్తే ఏదైనా పూర్తవగానే వాన పడుతుంది. కాబట్టి ఆ వాన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం. అంతకన్నా మనకేం కావాలి? విష్ణు ప్రీతియే వర్షం. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను తెలియచేస్తూ ఈసారి నేను చేస్తున్న ఈ ప్రసంగాల పరంపరని ఇంతటితో పూర్తి చేస్తున్నాను. స్వస్తి.